సో మనందరికీ తెలుసు అబ్రహాముకి కుమారుడు ఇస్సాకు. ఇస్సాకు కుమారుడు ఇద్దరు కుమారులు యాకోబు, యాషావు. నిజానికి జ్యేష్ఠుడు ఎవరు? యాషావు. అయితే ఆ జ్యేష్ఠత్వపు హక్కుని ఒక్క పూట కూటి కోసం యాకోబుకి అమ్మివేస్తాడు. తర్వాత ఇస్సాకు, అది తెలిసిన ఇస్సాకు యాసావునే ఆశీర్వదించాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న తల్లి చాలా తెలివిగా, యుక్తిగా ప్రవర్తించి యాకోబుని ఏశావు బదులుగా పంపించి ఆ దీవెనల ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు పొందేలాగా చేస్తుంది. మొత్తానికి తనకు తెలియకుండానే ఇస్సాకు ఎవరిని దీవించేశాడు? యాకోబుని దీవించేశాడు. ఒకటి. ఇప్పుడు యాసావు ఎలా ఉంటాడు ఆ సమయంలో? చాలా కోపంతో ఉంటాడు. రైట్. ఏమనుకుంటాడు? ఒక్క పూట భోజనం కోసం నా జ్యేష్ఠత్వ హక్కుని లాగేసుకున్నాడు, కొనేసుకున్నాడు. 2, ఇప్పుడు నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నిటినీ మోసం చేసి మరీ లాగేసుకున్నాడు. ఈ 2 పనులు చేసేసరికి ఏశావుకి చాలా కోపం వచ్చేసి, ఆ కోపంలో ఏమనుకున్నాడంటే, మా తమ్ముణ్ణి యాకోబుని పగపట్టేసి చంపేయాలనుకున్నాడు. ఏశావు అనుకున్నాడు, చంపేయాలనుకున్నాడు. ఒకసారి చూద్దాం. ఇరవై 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము 27:41. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏసావు అతని మీద పగపట్టెను. మరియు ఏసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగానున్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదని అనుకునేను. రైట్. యాషావు అనుకున్నాడంట, ఇటు జ్యేష్ఠత్వ హక్కుని లాగేసుకున్నాడు మోసం చేసి, అలాగే నాకు రావాల్సిన ఆశీర్వాదాలను కూడా లాగేసుకున్నాడు. నన్ను మోసం చేశాడు. వీడి పేరే మోసగాడు. ఈ మోసగాడైన నా తమ్ముడు నన్ను 2 సార్లు మోసం చేశాడు. నా దగ్గర నుంచి జ్యేష్ఠత్వాన్ని, నాకు రావాల్సిన ఆశీర్వాదాలు 2టిని లాగేసుకున్నాడు. వీడిని ఇలా కాదు, నాకు ఇంత ద్రోహం చేశాడు కనుక, నన్ను ఇంత మోసం చేశాడు కనుక వీడిని వదిలే ప్రసక్తి లేదు అని గుండెల నిండా పగ, కోపం పెట్టుకున్నాడు. సమయం వచ్చినప్పుడు చంపేద్దామని ప్లాన్ వేసుకున్నాడు. అయితే చంపడానికి ఒక అడ్డు ఉండిపోయింది. అది తన తండ్రి. ముసలివాడైన తండ్రి ఎక్కడ బాధపడతాడు, నా తండ్రి బాధపడతాడు అని ఆగిపోయాడు. నా తండ్రి ముసలివాడు, ఇప్పుడు కొడుకుని చంపేస్తే నా తండ్రి చాలా బాధపడతాడు. సరే, నా తండ్రి కూడా చనిపోయే రోజులు దగ్గర పడ్డాయి, ఆయన కూడా చనిపోతాడు. ఇక నా తండ్రి చనిపోయిన మరుసటి రోజే యాకోబుని చంపేస్తాను అనుకున్నాడు. మా నాన్నగారు ఎలాగో చావుకు దగ్గర పడ్డారు, మా నాన్నగారు చనిపోయిన తర్వాత అప్పుడు చంపేద్దాం అని అనుకున్నాడంట. ఈ మాట ఎక్కడ అన్నుంటాడు కదా, మొత్తానికి భార్యల దగ్గర, పనుల దగ్గర ఎక్కడ అన్నుంటాడు కదా. ఈ మాట అలాగా వచ్చేది కదా. ఎక్కడికి వచ్చేసిందంటే యాకోబు తల్లిగాడికి వచ్చేసింది. ఆ మాట రెబెకా వినగానే కంగారు పడిపోయింది. అయ్యో బాబోయ్, నా బిడ్డలిద్దరూ కొట్టుకుని చచ్చిపోతే నేను 2 బిడ్డల్ని కోల్పోతాను, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి అనుకుని ఈ విషయాన్ని తన భర్త అయినటువంటి ఇస్సాకుతో ఆలోచించి ఇస్సాకుని యాకోబుని పిలిపించారు. ఒకసారి ఈ విషయం తెలుసుకున్న ఇస్సాకు, రెబెకాలు ఏం చేశారంటే,
వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే కొట్టుకుంటారు. మేబీ ఆ కోపంతో వాళ్ళిద్దరు తిట్టుకోవడం, కొట్టుకోవడం ఇవన్నీ దగ్గరుండి చూస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరూ ఒకే చోట ఉంటే కొట్టుకుని, తన్నుకొని ఇద్దరు చచ్చిపోతారు. ఇశ్రాయేల్ ప్రకారం ఒకవేళ ఒకళ్ళని చంపారనుకోండి, ఎలా ఉంటుందంటే ఇశ్రాయేల్ ధర్మం, ఏశావు కోపంతో యాకోబుని చంపేశాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? ఆ ఇంట్లో వాళ్ళు యాకోబుని చంపినందుకు ఏశావుని చంపేయాలి. అంతేగా, పన్నుకు పన్ను, కన్నుకు కన్ను, చెయ్యికి చెయ్యి, ప్రాణానికి ప్రాణం. ఇప్పుడు యాషావు కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని చంపారనుకోండి, రెండో వాడిని మిగతా చంపేస్తారు. అప్పుడు రెబెకాకు ఇద్దరు కొడుకులు చచ్చిపోతారు. అది గమనించి, బాబు నాకు యాకోబు కావాలి, ఏశావు కావాలి, నా బిడ్డలిద్దరూ బతకాలి, అయితే ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఎవరంటే ఎవరికి కోపం? యాషావు అంటే యాకోబు కోపం. కాబట్టి ఏం చేస్తుందంటే, ఏమనుకుందంటే యాకోబుని ఇక్కడి నుంచి దూరంగా పంపించేద్దాం, ఇక్కడ ఉంటే కొట్టి చంపేస్తాడు, కాబట్టి నా బిడ్డ బతకాలనుకుని ఏం చేసిందంటే యాకోబుని అక్కడి నుంచి పంపించేద్దాం అనుకుంటారు. అలా అనుకుని ఇస్సాకు, రెబ్కా యాకోబుని పిలిచారు. అప్పుడు వయసు ఎంత తెలిసైంది? అప్పటికి యాకోబు వయసు ఎంత తెలుసా? 77 సంవత్సరాలు. 77 సంవత్సరాలు వచ్చేసింది. ఇంకా యాకోబుకి వివాహం కాలేదు. వాళ్ళు ఏం ఆలోచించారంటే, వివాహ వయసు కూడా చాలా దాటిపోయింది, బిడ్డకు పెళ్లి చేయాలి. కాబట్టి ఒకటి, వీడిని ఇక్కడి నుంచి దూరంగా పంపాలి, రెండు, వీడికి వివాహం కూడా అవ్వాలి అని ఆలోచించి ఏం చేశారంటే, తన రెబ్కా అన్నది, నా అన్నయ్యన లాబాను ఆరాన్లో ఉన్నాడు, సిరియా దేశం ఆరాన్లో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు, అక్కడ ఉండు, నీ అన్న కోపం తగ్గేదాకా నువ్వు అక్కడ ఉండు, అక్కడ ఉండి నా అన్న కుమార్తెల్లో ఒకరిని, మన స్వజనుల్లో ఒకరిని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరు యాకోబుని ఎందుకు పంపిస్తున్నారు? ఒకటి, అన్న నుంచి ప్రాణాలు కాపాడడానికి, రెండు, వివాహం కోసం, దానికోసం పంపించారన్నమాట. అలాగా యాకోబు మరి తన వెంట కొన్ని సరుకులు తీసుకుని, సామానులు తీసుకుని గాడిదల మీద బయలుదేరాడు. మొత్తానికి ధనవంతుడు కుమారుడే కదా, గాడిదల మీద వెళ్ళాడు అంటే మనం నమ్మొచ్చు. సరే, మొత్తానికి బయలుదేరాడు. ఎక్కడికి బయలుదేరాడు? రైట్, ఎక్కడికి బయలుదేరాడు చూడండి. ఈ 28వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. ఇస్సాకు యాకోబుని పిలిపించి, నీవు కానాను కుమార్తెలలో ఎవతిని వివాహము చేసుకొనకూడదు, కానాను కుమార్తెల్లో ఎవతిని వివాహము చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి, అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో దానిని వివాహం చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి. మరి 77 సంవత్సరాలు వచ్చినా ఇంకెందుకు పెళ్లి చేసుకోలేదు? ఎందుకు పెళ్లి చేయలేదు? కానాను కుమార్తెల్లో ఎవరిని ఇవ్వటం వాళ్ళకి ఇష్టం లేదు కనుక. మరి పెద్ద కొడుకు 40 ఏళ్ళకి పెళ్లి చేసుకున్నాడుగా, మరి చిన్న కొడుకు డబుల్ వయసు వచ్చేసింది, అయినా సరే పెళ్ళి ఆగిపోయాడంటే దేనికోసం ఆగాడు? యాషావేమో నాకు పెళ్లి వయసు వచ్చేసింది, 40 సంవత్సరాలు వచ్చేసింది, అయ్యబాబు ఇప్పటికి చాలా వయసు అయిపోయింది అని ఏం చేశాడు? గబగబా కానాను కుమార్తెల్లో ఇద్దరిని చేసేసుకున్నాడు. గబగబా తల్లిదండ్రులు కూడా చెప్పాడు నాకు తెలీదు, మొత్తానికి తాళి కట్టేసి ఇంటికి తీసుకొచ్చేసి ఉంటాడు. కానీ యాకోబు అలా కాదు. యాకోబు తల్లిదండ్రుల మాట విని అలా ఉండిపోయాడు. ఆయన వయసు 40 ఏళ్ళ నుంచి, పెళ్లి వయసు అండి అప్పుడు 40 ఏళ్ళు అంటే, 40 ఏళ్ళ పెళ్లి వయసు నుంచి 77 సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాడు ఆయన? 37 సంవత్సరాలు ఆగిపోయాడు. కేవలం దేనికోసం అంటే అన్ని జనుల నుండి వివాహము చేసుకోకూడదు, దేవుని భయభక్తులు కలిగిన బిడ్డల్ని చేసుకోవాలని ఒక్క కారణం చేత ఆగిపోయాడు. కాబట్టి రైట్, అది మీరు గమనించాలి. అక్కడ పాయింట్ అర్థం చేసుకున్నారా? లోకస్తులు ఎవరో ఒకరిని చేసుకుంటాం, కానీ దేవుని పిల్లలు
దేవుని కుటుంబాలు ఏం ఆలోచిస్తాయంటే కాస్త లేట్ అయినా పర్వాలేదు, దేవుని పిల్లల్నే చేసుకోవాలి అనుకుంటారు. ఇస్సాకు రెబెకాలు అలాగే ఆలోచించారు. అమ్మో తొందరపడి ఈ ఈ లోక ఈ ఈ దేశ ప్రజల్ని, కుమార్తెల్ని నా బిడ్డకి వివాహం చేయడానికి వీల్లేదు అనుకున్నారు. కాస్త లేట్ అయినా మరి తన స్వజనుల నుండి దేవుని భయం కలిగిన వారినే తన తన బిడ్డకి భార్యగా రావాలని వాళ్ళు కోరుకున్నారన్నమాట. చెప్పారు, ఇప్పుడు నాయనా ఈ స్త్రీల్లో ఎవరిని వివాహం చేసుకోవద్దు, ఎలాగో నేను అక్కడ లాభాన్ దగ్గరికి పంపుతున్నాం కదా, నీ మేనమామ దగ్గరికి వెళ్ళి నీ మేనమామ యొక్క కుమార్తెలో ఒక దాన్ని పెళ్లి చేసుకోమా అంటున్నారు. ఓకేనా? కాబట్టి అంటే చాలామంది ఏమనుకుంటారంటే యాకోబుది లవ్ స్టోరీ అనుకుంటారు. ప్రేమ వివాహం బైబిల్లో కూడా ఉంది కదండి అంటాడు. ఎవడన్నాడు అసలు? యాకోబుది లవ్ స్టోరీ కాదు. ఎందుకు అసలు? చూడండి అక్కడ ఏమన్నాడు చూడండి ఒకసారి. నీవు లేచి పద్దనరాములో ఉన్న నీ తల్లికి తండ్రి అయిన బెతియేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకున్నామని అతనికి అందుకు చేసుకున్నాడు. లవ్ స్టోరీ కాదు అది. అందుకు చేసుకున్నాడు. ఆలలో లాబాను కూతురు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పాడు. ఇంతకి పెద్దలు కుదిర్చిన పిల్ల లేకపోతే ఆయనకి నచ్చిన పిల్ల? పెద్దలు కుదిర్చిన పెళ్ళి. ఆ ఇంటిలో ఉన్న ఒక అమ్మాయిని చేసుకోమన్నాడు. అయితే అక్కడ వచ్చేసరికి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు అందంగా కనపడ్డారు కాబట్టి ఆయన ఎంచుకున్నాడు మళ్ళీ. ఓకే, అది వేరే విషయం. వాళ్ళిద్దరిలో ఎవరొకరు పెళ్లి చేసుకోమని వాళ్ళు చెప్పారు కాబట్టి ఇద్దరిలో నచ్చిన వాళ్ళని చేసుకున్నాడు ఆయన. అంతేగాని అదేం ప్రేమ వివాహం అయితే కాదు. రైట్. ఇలాగ తల్లిదండ్రులు ఇద్దరు తమ కొడుకు యాకోబుకి విషయం అంతా చెప్పి పంపించారు. ఆయన బయలుదేరాడు. ఎక్కడి నుంచి బయలుదేరాడంటే ఆయన 10వ వచనం చూడండి. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపుకు వెళ్ళుచు. అంటే ప్రపంచ పటంలో ఇది ఎక్కడి నుంచి అంటే ఇక్కడ చూడండి, మ్యాప్ కనపడుతుందా? రైట్. ఇశ్రాయేల్ దేశంలో ఉంది బెయేర్షెబా. బెయేర్ అంటే బావి అని, షాబా అంటే ప్రమాణం. ఇక్కడ అబ్రహాముకును అబీమెలెకు రాజుకి మధ్య ఒక ప్రమాణం జరిగింది ఈ బావి దగ్గర. అందుకు బెయేర్షెబా అనే పేరు వచ్చింది. రైట్. ఈ బెయేర్షెబా నుండి హారాను వరకు ప్రయాణం చేయాలి. రైట్. ఈ ప్రయాణము ఎంత దూరము అంటే 500 మైళ్ళు దూరం, ఇంచుమించు 800 కిలోమీటర్ల దూరం. 500 మైళ్ళ దూరం, ఇంచుమించు 800 కిలోమీటర్లు. 800 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ, అదే ఈ గాడిదల మీద ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలి. ఇది బెయేర్షెబా అనేది ఇశ్రాయేల్ దేశంలో అడుగు భాగాన ఉంది. హారానేమో సిరియా దేశంలో ఉత్తరాన ఉంది. అందుకే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ పాయింట్ బెయేర్షెబా, ఈ పాయింట్ హారాను, ఈ పాయింట్కి మధ్యలో ఉన్న దూరం ఇంచుమించు 800 కిలోమీటర్లు. రైట్. ఉదయాన్నే బయలుదేరాడు. ఆ రోజు కొంచెం స్పీడ్గానే వెళ్ళాడు. ఎందుకనంటే ఒకటి, ఎవరైనా ఫస్ట్ రోజు కొంచెం స్పీడ్గానే వెళ్తారు కదా. 2, వెనకాల అన్నయ్య ఉన్నాడు, తవరుకు వచ్చి కొడతాడేమోనని మరి ఏమో. ఆ రోజు కొంచెం స్పీడ్గా వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడంటే ఇంచుమించు యాక్చువల్గా ఏంటంటే 25 మైళ్ళు వెళ్తారంటండి. అంటే ఆ రోజుల్లో ఒక మనిషి ఎన్ని దూరం వెళ్తారంటే ఒక రోజులో 25 మైళ్ళు వెళ్తారు. కానీ ఈయన 40 మైళ్ళు వెళ్ళిపోయాడు. మరి వెనకాల ఒకడు కత్తించుకుని వస్తున్నాడంటే ఎవడైనా కొంచెం స్పీడ్గా వెళ్తాడు కదా. మొత్తం మీద 25 మైళ్ళు వెళ్ళాల్సిన ఆయన 40 మైళ్ళు వెళ్ళిపోయాడు. ఆ దెబ్బకి ఎక్కడి నుంచి అడిగి వెళ్ళిపోయాడంటే బెయేర్షెబా నుంచి బేతేలుకి వెళ్ళాడు. బేతేలు మీకు పటంలో ఉంటుంది. బెయేర్షెబా నుండి మీరు వెనకాల పటం తీసుకుని ఉండండి. ఇక్కడ ఇది ఉంటుంది చూడండి. ఇక్కడ మీకు ఇశ్రాయేలు గోత్రములు తెలుపు పాలస్తీనా పట్టం అని ఉంటుంది, అందులో ఉంది మరి. ఓకే, ఇశ్రాయేలు పట్టం, గోత్రాలు తెలిపే పట్టంలో
రైట్, బెయేర్షెబా, అలాగే బేతేలు అని కూడా ఉంటుంది. రైట్, మీరు తర్వాత చూసుకోండి. రైట్, బెయేర్షెబా నుండి బేతేలుకి ఎంత దూరం? 40 మైళ్ళు. 40 మైళ్ళు అంటే ఇంచుమించు 60 కిలోమీటర్లు, 65 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. నిజంగా ఒక రోజులో 65 కిలోమీటర్లు అంటే మామూలు స్పీడ్ కాదు. చాలా వెళ్ళాడు, చాలా వేగంగా వెళ్ళాడు, చాలా దూరం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక పొద్దు గుంకింది. సో నిద్రపోదాం అనుకున్నాడు. అదంతా కూడా ఖాళీగా ఉన్న ప్రదేశం. అప్పటికి ఆ ప్రదేశాన్ని ఏమన్నారు అంటే ఆ ప్రదేశాన్ని లూజు అన్నారు. ఏమన్నారు? లూజు. సో లూజు అనే ప్రాంతానికి వచ్చాడు. అదంతా ఖాళీగా ఉంది. అక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళలో ఒక రాయిని తలగడగా పెట్టుకొని నిద్రపోదామని ఉన్నాడు. అలాగే దూర ప్రయాణంలో తెచ్చుకుంటాడు కదండి, ఏదో భోజనం తెచ్చుకుంటాడు కదా, అవి తెచ్చుకుని కాస్త వేడి చేసుకుని తినేసి ఆ రొట్టెలు ఇవన్నీ ఆ భోజనం చేసేసి మరి వాళ్ళు దేవునికి ప్రార్థన చేసుకుని ఒక రాయిని తలగడగా పెట్టుకొని పడుకుండిపోయాడు. పడుకుండిపోతే నిద్ర పట్టేసింది. నిద్ర పట్టేసరికి ఆయనకి మంచి కల ఒకటి వచ్చింది. ఎవరికి? యాకోబు గారికి మంచి కల ఒకటి వచ్చింది. ఏంటి ఆ కళ అంటే, ఒక పెద్ద నుచ్చినంటండి. ఆ నుచ్చిన భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళిపోయింది. అంత ఉందంట నుచ్చిన. అంటే అంత పెద్ద నుచ్చిన. మెట్లు, సాధారణంగా మెట్లు కొండ మీదకి మెట్లు ఉంటాయి, కానీ ఈ మెట్లు ఎక్కడికి ఉందంట? పరలోకానికి. అంటే ఆకాశం, అంతరిక్ష మండలం అన్ని దాటుకుంటూ వెళ్ళిపోయింది. పరలోకపు గవిని అలాగ పరలోకాన్ని అంటుకుంది. అలాగా పై కొనేమో పరలోకాన్ని అంటుకుంది, కింద కొనేమో భూమిని అంటుకుంది. ఆ తర్వాత దాని మీద కొన్ని దేవదూతలు ఎక్కుకుంటే వెళ్తున్నాయంట, కొన్ని దేవదూతలు దిక్కుండా వస్తున్నాయంట. కొన్ని దేవదూతలు ఎక్కుతున్నాయి, కొన్ని దేవతలు దిగుతూ వస్తున్నాయి అన్నమాట. సో అటువంటి పరిస్థితి. ఆ కళ చూస్తున్నాడు. సరే, ఈ సందర్భాన్ని ఆలోచిస్తాను. ఇక్కడ ఏం కనపడింది ఆయనకి? నుచ్చిన. ఆ నుచ్చిన ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది అంటే భూమిని పరలోకాన్ని కలిపేసింది. నిజంగా భూమిని ఆకాశాన్ని కలిపే నుచ్చిన ఏదైనా ఉందా? లేదు. అది భూలోకాన్ని పరలోకాన్ని కలిపిన నుచ్చిన. ఆ నుచ్చిన ద్వారా దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి రాగలుగుతున్నాయి. ఈ నుచ్చిన ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, మీరు చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఈ నుచ్చిన ఎవరికి సాదృశ్యంగా ఉంది? ఎవరికి? యేసు. కరెక్ట్గా బాగా చెప్పారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 51వ వచనంలో యేసు ప్రభు ఆయన నతానీయులతో అంటున్నాడు. నతానీయులతో ఏమని? మరియు ఆయన మీరు ఆకాశము తెరవబడుటయు, తన శిష్యులతో అంటున్నాడు, మీరు ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనిషి కుమారునికి పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే ఈ దృశ్యంలో యేసు ప్రభు చెప్పిన దృశ్యంలో అటు పరలోకానికి భూమికి మధ్యలో ఎవరున్నారు? పరలోకాన్ని భూలోకాన్ని కలుపుతూ ఎవరున్నారు? మనిషి కుమారుడు. దేవదూతలు ఏం చేస్తున్నాయి? మనిషి కుమారుడిని ఎక్కుతూ పైకి వెళ్తున్నాయి, మనిషి కుమారుడిని దిగుతూ కిందకు వస్తున్నాయి. అక్కడ కలలో ఆకాశానికి భూమికి మధ్యలో ఉన్నది నుచ్చిన. ఇక్కడ ఈ యేసు ప్రభు చెప్పిన దృశ్యంలో పరలోకానికి భూమికి మధ్యలో ఉన్నది మనిషి కుమారుడు. అంటే పరలోకానికి భూమిని కలిపిన నుచ్చిన ఎవరికి సూచన అన్నమాట? యేసుక్రీస్తు వారికి. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, నేనే మధ్యవర్తిని. చూడండి, అది యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం.
యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నేను మధ్యవర్తిని, ఆకాశాన్ని భూమిని కలిపిన నుచ్చెనని. ఈ నుచ్చెను వాడకుండా ఎవరు పరలోకానికి వెళ్ళలేరు. చెప్పండి, ఈ భూమి మీద ఎన్ని నుచ్చెనలు ఉన్నాయి పరలోకానికి వెళ్ళడానికి? ఎన్నో ఉండుంటాయి, కానీ ఆ నుచ్చెనలన్నీ పరలోకాన్ని అంటుకోలేదు. భూమి మీద నుంచి వెళ్ళి పరలోకాన్ని అంటుకున్న నుచ్చెన ఒకటే, అది ఎవరో? యేసుక్రీస్తు వారు. కనుక యేసు ప్రభు అనే నుచ్చెన ఎక్కుతూనే మనం పరలోకానికి వెళ్ళగలం. ఈవెన్ దేవదూతలైన ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళాలి, ఆయన ద్వారానే భూమి మీదకి రావాలి. అలాంటిది మనుషులైన వారు పరలోకాన్ని వెళ్ళాలి అంటే ఎవరు ఆశ్రయమో? యేసు ప్రభు ఒక్కడే ఆశ్రయం. ఆయన ఎవరైతే మధ్యవర్తిగా చేసుకుంటారో, ఎవరైతే ఆయన్ని తమ ఆత్మరక్షకుడిగా అంగీకరిస్తారో, తమ ప్రభుగా స్వీకరించి తమ సర్వాధికారాలు క్రీస్తుగా అప్పగించుకుంటారో, వారే ఆయన ద్వారా పరలోకానికి వెళ్తారు. రైట్. అలాంటి ఒక బంగారు కళ ఎవరికి వచ్చింది? యాకోబుకి వచ్చింది. రైట్. ఈ కళ అయిపోయిన తర్వాత, ఈ కళలో చూడండి, దేవుడు అక్కడట ఇలా చూసాడట. కళలో చూస్తే ఈ నిచ్చెన ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? పరలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ సింహాసనం ఉంది, సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై ఉన్న ఆ దేవుడు యాకోబును చూసి అలా అన్నాడట. ఏమన్నాడట? 28:13. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టునను, తూర్పు తట్టున, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇలా అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు? ఇస్సాకుకి ఇచ్చాడు. ఇస్సాకుకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాన్ని ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు అంటే ఏశావుకి ఇవ్వలేదు. నిజంగా యాకోబు మోసగాడు, అధర్మడు, అవినీతి పరుడై ఉంటే దేవుడు నీతి గలవాడు, ఆయన ఎలా ఈ ఆశీర్వాదాన్ని యాకోబుకి ఇస్తాడు? అర్థమవుతుందా? నిజంగా యాకోబు మోసగాడు, దుర్నీతిపరుడైతే, చెడ్డవాడైతే, దేవుడు నీతిగల దేవుడు తన ఆశీర్వాదాన్ని యాకోబుకి ఎందుకు ఇస్తాడు అంటే యాకోబు వైపు ఏముంది? నీతి ఉంది. ఏశావుని ఎందుకు ద్వేషించాడు? యాకోబుని ఎందుకు ప్రేమించాడు? కయ్యేనుని ఎందుకు ద్వేషించాడు? హేబేలుని ఎందుకు ప్రేమించాడు? కయ్యేను చెడ్డవాడు గనక ద్వేషించాడు, హేబేలు నీతిమంతుడు గనక ప్రేమించాడు. అలాగే దేవుడు యాశావుని ఎందుకు ద్వేషించాడంటే వాడు దుష్టుని సంబంధుడు. మరి యాకోబుని దేవుడు ఎందుకు ప్రేమించాడంటే అతడు నీతిమంతుడు కనుక. అయితే కొన్ని లోపాలు కలిగి ఉన్నాడు. ఆయన పరిపూర్ణమైన నీతిమంతుడైతే కాదు. వాళ్ళిద్దరిలో దేవునికి నచ్చింది యాకోబులో ఉంది, కానీ యాకోబు లోపాలు కలిగినవాడు. మరి లోపాలు కలిగిన ఇతన్ని పరిపూర్ణుడిగా చేయాలంటే ఏం చేయాలి? మనకు తెలుసు కదా, నలగొట్టాలి. ఏం చేయాలి? నలగొట్టాలి. అదే ప్రోగ్రాం ఇప్పుడు నలగొట్టడానికి పంపుతున్నాడు దేవుడు. యాకోబు ఏమీ పరిపూర్ణుడు కాడు, ఎన్నో లోపాలు కలిగినవాడు, కానీ ఆయన ఇష్టుడు. యాకోబుకి ఎంతో ఇష్టమైన వాడు. మరి ఇష్టుడు కాబట్టే ఏం చేస్తున్నాడు? తండ్రి తనకిష్టుడైన కుమారుని శిక్షించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును, శిక్షించును అన్నాం కదా. ఇప్పుడు శిక్షణలోనికి పంపుతున్నాడు అన్నమాట. ఆరానికి దేవుడు ఎందుకు పంపించాడంటే మనోడికి నలుగు పెడతాక కాదు, నలగొట్టడానికి. యాకోబుని నలగొట్టి పరిపూర్ణుడిగా చేయడానికి దేవుడి ఉద్దేశం అనమాట. మిమ్మల్ని కూడా, నన్ను కూడా అంతే. మనం ఆయనకి ఇష్టమైన వారు, మనల్ని ప్రేమించాడు, మన వైపున మంచి ఉంది, ఆయనలో ఏదో మనకు నచ్చింది ఏదో ఉంది, అందుకే ఆయన మనల్ని ఎంచుకున్నాడు, తన బిడ్డలుగా స్వీకరించాడు. ఓకే. కానీ మనం ఏం కలిగి ఉన్నవాళ్ళం? లోపాలు కలిగిన వాళ్ళు. మరి లోపాలు కలిగిన మనల్ని సరిచేయాలి, పరిపూర్ణులుగా చేయాలి అంటే మనల్ని కూడా ఏం చేయాలి? నలగొట్టడానికి అప్పగించాలి. కనుక మిమ్మల్ని కూడా దేవుడు నలగొట్టడానికి అప్పగిస్తాడు. సో నన్ను నలగొట్టాడు జీవితంలో, భవిష్యత్తులో కూడా నలగొడతాగా అప్పగిస్తాడు.
కనుక మీకు ఒక శ్రమలు, భయంకరమైన కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చి నలగొడుతున్నాయంటే అర్థం దేవుడు మిమ్మల్ని మెరుగుపరుస్తున్నాడని అర్థం. మిమ్మల్ని ఇంకా మెరుగుపరుస్తున్నాడు అని అర్థం. బంగారం ఎప్పుడైనా మెరుగుదిద్దబడాలి అంటే మండుచున్న కొలిమిలో వెయ్యాలా వద్దా? అమ్మ, బంగారాన్ని ఇలాగ విడిగా ఉంచినంత కాలం అది మెరుగు అవ్వదు. కంసాలు వాని యొక్క కొలిమిలో ఉన్న అగ్నిలో వేస్తేనే అదేమవుతుంది? మెరుగుదిద్దపడుతుంది. అలాగే మనం కూడా, దేవుని పిల్లలమైన మనం కూడా మెరుగుదిద్దబడాలి అంటే అప్పుడప్పుడు దేవుడు మనల్ని శ్రమలు అనే కొలిమిలో వేస్తూ ఉంటాడు. దానికి మీరు శ్రమలు అనే కొనుగోలు వచ్చినప్పుడు మీరు అధైర్యపడకూడదు. ఆ శ్రమలు అనే కొలుములు వచ్చినప్పుడు మీరు జ్యోతిష్కుడిని సంప్రదించకూడదు. అదవుతుంది. మీరు ఎవరు అలా చేయరు, కానీ చెప్తున్నానండి. అంటే ఇంట్లో పరిస్థితులు బాగోలేదంటే గ్రహాలు సరిగ్గా లేవంటావా నాకు? ఇంట్లో పరిస్థితులు బాగోలేదంటే ఏం బాగోలేదట? గ్రహాల పరిస్థితి బాగోకపోవడం వల్ల తన ఇంట్లో పరిస్థితి బాగోలేదట. శనిగ్రహం నా మీద ఫుల్గా ఉందేమో అనుకోకూడదు. లేదంటే ఎవరైనా చేతబడి చేశారేమో అనుకోకూడదు. లేదంటే మా ఇంట్లో మేనమో అది ఎవరో పక్కింటోళ్ళు ఎవరు చచ్చిపోయారు, మొత్తానికి ఆత్మ వచ్చి మా ఇంట్లో పడి పిడుతుందేమో అని అనుకోకూడదు. లేదంటే మా ఇంట్లో వాస్తు ఏదో తేడా ఉన్నట్టుంది, బాత్రూమ్ సరిగ్గా కట్టలేదు మేము సరైన చోట, అందుకని ఇదంతా దెబ్బ, ఈదుపోటు పొడి చేస్తుంది. ఏం పోటు? ఈదుపోటు పొడి చేస్తుంది అని అనుకుంటారు. లేదంటే నాకు తెలిసినటువంటి ఒక మా సారు, ప్రిన్సిపల్ సార్ ఉన్నారు ఒక ఆయన. ఆయనకి ఒంట్లో బాగలేదు, నీరసంగా బలహీనంగా ఉందట. మా సార్ ఒక ఆయన మంచి యాక్టివ్గా ఉంటారులేండి. ఆయన వెళ్ళి అది యాప చెట్టు కొట్టేస్తున్నాడు, స్కూల్ పక్కన ఉన్న యాప చెట్టుని. ఆయన కొట్టేస్తున్నాడు, పిల్లల్ని ఇద్దరిని సాయం తీసుకుని వెళ్ళి కొట్టేది. ఏంటి వేస్తే తెగ కొట్టేస్తున్నారు అన్నాను. సార్కి బాగోలేదంట. నాకు ఎప్పటి నుంచో ఈ చెట్టు మీదే నాకు ఇది తేడా, ఇది ఇక్కడ ఉంది, ఆయనకు బాగోలేదు అందుకు కొట్టేస్తున్నాను. నాకు అది ఆయన ఎక్కడో విజయవాడలో ఆయనకు బాగోలేదంటే స్కూల్ పక్కన ఉన్న చెట్టు కాడ తేడా ఉందట. రైట్. ఆయన తర్వాత చనిపోయారు. చనిపోయిన తర్వాత పలకరించడానికి వెళ్తే అలా అంటారు, ఈ మధ్యకాలంలో సారోలు ఇంటి ముందే పెట్రోల్ బంకు మొదలెట్టారు. ఏం బంక్ అంట? పెట్రోల్. అది వేసిన కానీ ఆయనకి తేడా చేసేసింది. పెట్రోల్ బంక్ స్టార్ట్ అయిందంట. అంటే ఆ పెట్రోల్ బంకు మరి పెట్రోల్ బంకు మరి ఎక్కడ ఉందో మరి అలా చచ్చిపోయారంట ఆయన. పెట్రోల్ బంక్ ఉన్నందుకు చచ్చిపోయారు. ఏం చెప్పారండి ఇది? మనుషుని యొక్క పుట్టుక మరణము ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. మరి నిజంగా పెట్రోల్ బంక్ అలా అనుకుంటే పెట్రోల్ బంక్ ముందు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? మరి అలా చచ్చిపోవాలి కదా. అలా అనుకుంటే అసలు చావనీళ్ళే ఉంది. కాబట్టి అదేం కాదు. సో ఎలాగ అంటే కష్టాలు వచ్చినాయి అంటే దెయ్యమనో, చేతపడనో, జాతకం బాగోలేదనో, సంఖ్యాబలం బాగోలేదనో, పేరు బాగోలేదనో, గ్రహాలు బాగోలేదనో, వాస్తు బాగోలేదనో, దెయ్యం పట్టిందనో, చేతబడి పట్టిందనో, రైట్, ఇవి మనం ఎతకూడదు. ఇవి కానీ ఒక్కసారి ఎతకడం మొదలు పెడితే అందులో మనం కొట్టుకుని పోతాం, ఒక అబద్ధంలోకి వెళ్ళిపోతాం అండి. అబద్ధంలోకి వెళ్ళిపోతాం. అలా ఏంటంటే అలా మాటలు కూడా అలాగే ఉంటాయి. వాళ్ళ ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవరో ఒక ఆయన గట్టిగా సౌండ్ పెట్టుకుని మరీ అంటున్నాడు, పొద్దున్నే నలుపు చూడకూడదు, నలుపు రంగు చూడకూడదు అంట పొద్దున్న లెగ్గానే. అందులో చెప్తున్నాడు ఒక ఆయన, సీసా పెంకులు పగిలిపోయి ఇంట్లో ఉండకూడదు, ఇలాంటివన్నీ చెప్తారండి వాళ్ళు. పొద్దున్నే బల్లి మీద ఆడకూడదు, పిల్లి ఎదురవకూడదు, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ శనికి సూచనలు. ఇవి ఉంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు అని అంటున్నారు. నాకు కొంచెం నాకే భయం వేసింది. ఏంట్రా బాబు, నిజంగా అండి భయం వేస్తుంది. వాళ్ళ మాటలు అలా ఉంటాయి. నిజంగా వాక్యము దేవోక్తి వల్ల బోధించమన్నాడు. అంటే ఈ వాక్యమును దేవోక్తి వల్ల బోధించమన్నాడు. మేము అంత ధైర్యంగా చెప్పలేకపోతున్నాం, కానీ వాళ్ళు మాత్రం అది నిజంగా దేవోక్తి అన్నట్టుగా ధైర్యంగా చెప్తారు. అందుకే ఒక్కొక్కసారి బలవంతుడు కూడా ఎలా ఉంటుందంటే చాలా బలహీనం అయిపోతుంది. మీరైనా సరే బాగా కష్టాలుగా ఉన్నప్పుడు ఒక్క మాట, మీకు ఈదుపోటు ఎక్కువైపోయిందమ్మా అన్నారనుకోండి, డౌట్ లేని మీకు కూడా ఏమవుతుంది? డౌట్ వచ్చేస్తుంది.
ఎవడో జ్యోతిష్కుడు రోడ్డు అంటే వెళ్తా ఆగి, ఇది మీ ఇల్లు కొంచెం అమ్మ తేడాగా ఉందమ్మా, మీ ఇల్లు కొద్ది జ్యోతిష్కం తేడా ఉందనగానే మనకి ఏమైపోద్ది ఒకసారి, అమ్మో నిజంగానే తేడాగా ఉన్నట్టుంది, అందుకే పరిస్థితులు బాగోలేదు అని. పైగా వీడికి ఎలా తెలుసు పైగా నా ఇంట్లో బాగోలేదని? అక్కడ డౌట్ వస్తుంది మనకి. ఇన్ని ఇల్లులు ఉండగా నా ఇంటికేడు ఆగాడని వాళ్ళకి తెలిసిపోద్దండి. ఎందుకంటే బై ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని ఈదులంట తిరిగి ఎవరి ఇల్లు డల్గా ఉన్నాయో, ఎవరి ఇల్లు హ్యాపీగా ఉన్నాయో వాళ్ళు చెప్పేస్తారు. తర్వాత వాస్తు బాగోలేదని అనగానే మనకు భయం వేస్తూ ఉంటుంది. కొంతమంది మనకి ఎక్కువగా, మీరు అందరూ హిందువుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి చుట్టాలు ఇంటికాడికి వచ్చే కానీ ఏమంటారమ్మా, ఏమనమ్మా నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఫస్ట్ నేను చెప్తున్నాను, మీరు వినరు. ఆ బాత్రూమ్ అక్కడ ఉండకూడదు, మీరు చెప్తే వినరు మీరు, అందుకే మీకు ఈ కష్టాలు, మీకు ఈ ఇబ్బందులు అంటూ ఉంటారు. ఇదిగో ఈ ఏమంటారు, ఈ గేట్ ఇక్కడ ఉండకూడదు, ఈ ప్రహారీ కూడా అలా కట్టకూడదు అని మనకు లేదేమో డౌట్, కానీ వాళ్ళు మాత్రం మనల్ని డౌట్లోకి నడిపించేస్తారు. మరి నిజంగా ఎంత బలవంతులైనా మాట్లాడినప్పుడు ఏమవుతుంది, మనకి కొంచెం సందేహము వస్తుంది, భయం వస్తుంది. అప్పుడు వెంటనే మీరు మనసులో ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా నేను నమ్ముతున్నాను, నేను నీ బిడ్డను ప్రభువా, నా మీదకి ఏ దుష్ట ప్రభావమో లేదు, నీవు ఉండగా నన్ను ఏమీ చేయలేదు, నీవే నన్ను ఇబ్బందుల గొలుములోనికి వేశావు, నీవే నన్ను ఆ ఇబ్బందుల గొలుము నుండి బయటికి తీస్తావు, కనుక నేను అధైర్యపడను, కృంగిపోను, నీ యందు నిరీక్షణ కలిగి ఉంటాను అని చెప్పేవారుగా మనం ఉంటాం. సరే, యాకోబు గారిని ఇలా పంపించాడు, దేవుడు ఆశీర్వదించాడు. ఇక్కడ 2 ఆశీర్వాదాలు ఉన్నాయి చూసారా, అడిగి వెళ్దాం. ఒకటి ఏంటండి, నీ సంతానానికి ఈ దేశాన్ని ఇస్తాను. రెండోది, నీ సంతానము ద్వారా ఈ భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయి. ఇవి 2, ఒకటి ఇశ్రాయేలు ద్వారా నెరవేర్చబడింది, 2 క్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. ఆ దేశాన్ని ఏం చేశారు, వాళ్ళు ఆక్రమించుకున్నారు. అది అప్పుడే నెరవేరిపోయింది, మొదటి 400-500 సంవత్సరాలు నెరవేరిపోయింది. కానీ రెండవ ఆశీర్వాదం చూశారు, భూలోక వంశములను నీ సంతానము ద్వారా ఆశీర్వదించబడుతురు అన్నాడే, ఆ ఆశీర్వాదం ఎప్పుడు నెరవేరింది, ఎవరిలో నెరవేరింది, క్రీస్తులో నెరవేరింది. ఒకటి భౌతికమైన ఆశీర్వాదం, రెండోది ఆత్మీయమైన ఆశీర్వాదం. ఈ 2 ఆశీర్వాదాలు అబ్రహాంకి ఇచ్చాడు, ఆ తర్వాత ఇస్సాక్కి ఇచ్చాడు, ఆ తర్వాత ఎవరికి ఇచ్చాడు, యాకోబుకి ఇస్తున్నాడు. రైట్. యాకోబు గారు ఆ ఆశీర్వాదాలన్నీ విన్నాక పొద్దున్నే లేచాడు. దేవుడు ఇలా ఆశీర్వదించాడు, నీ జనమును విస్తరింపజేతును, వారికి దేశమును ఇత్తును, నీ సంతానము ద్వారా ఈ భూలోక వంశములన్నీను ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆశీర్వదించాడు. అలా ఆశీర్వదించిన తర్వాత మనోడికి మెలుగు వచ్చింది. మెలుగు వచ్చి ఏం జరిగింది అని ఆలోచిస్తే రాత్రి కళ గుర్తొచ్చింది. కళలో ఏం జరిగిందో గుర్తొచ్చింది. దేవుడు తనను ఆశీర్వదించడాన్ని గుర్తించాడు. తర్వాత తను ఏం చేశాడంటే, అమ్మో చూడండి, తను ఏం చేశాడంటే 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అలా అభిషేకించాడు ఒక రాత్రిని. ఆయన ఉదయం లేకగానే రాత్రి కల గుర్తొచ్చింది. కల గుర్తొచ్చి అనుకున్నాడు, ఏమనుకున్నాడు, నుచ్చిన పరలోకం నుంచి భూమి మీదకుంది. ఆ నుచ్చిన కోన ఎక్కడ తాకింది, ఈ స్థలంలో తాకింది. అంటే ఇది దేవుని సన్నిధి, దేవుని మందిరం, పరలోకపు గవిని. దేవుని మందిరం అంటే దేవుడు అంటే ఎల్, మందిరము అన్న, ఇల్లు అన్న, బేత్ ప్లస్ ఏల్. బేత్ అంటే గృహం లేదా మందిరం, ఏల్ అంటే దేవుడు. కాబట్టి ఇది దేవుని మందిరం. దాన్ని హిబ్రూ భాషలో ఏమన్నాడంటే బేతేల్ అన్నాడు.
ఏల్లో దేవుడు ఉన్నాడు, బేతులో గృహం ఉంది లేదా మందిరం ఉంది. దాని అర్థం బేతేల్ అంటే దేవుని మందిరం. అప్పటి వరకు ఆ ఊరి పేరు ఏమని పిలువబడది? లూజు. లూజు అనే పేరుని కాస్త యాకోబు ఎలా మార్చాడు? బేతేల్. రైట్, ఈ రోజుకి బేతేల్ అనే ఉంది. ఈ రోజుకి కూడా కొంచెం మార్చబడింది. బీతిని అనే ఏదో ఉంది అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి. దాన్ని కొంచెం మారుస్తారు కదండి. రాజమహేంద్రవరాన్ని కాస్త సింపుల్గా రాజమండ్రి అని అన్నట్టు ఆకి వీడు కాస్త ఆకీడు అయిపోయింది. ఆకి వీడు కాస్త ఏమంటారు? ఆకీడు. ఆకీడు అండి, ఆకీడు వెళ్ళేమండి అంటారు, ఆకి వీడు వెళ్ళేమంటారు కదా. అలా కొంచెం మారిపోయింది. కానీ యాకోబు గారు పెట్టిన పేరే ఇప్పటికీ ఉంది, బేతేలు అని. రైట్, సో అలా అయిపోయింది, బేతేయింది. ఇప్పుడు యాకోబు గారు ఏం చేశాడంటే ఆ రాతి మీద నూనె పోసి అభిషేకించి ఇది దేవుని మందిరం అవునుగాక అని మనసులో అనుకుని, రైట్, ఇప్పుడు దేవునికి ప్రార్థన చేశాడట యాకోబు. యాకోబు దాన్ని ప్రతిష్ఠించాక, ఆ రాతిని ప్రతిష్ఠించాక అక్కడ నిలబడి తనకు కలలో కనబడి ఆశీర్వదించిన దేవునికి ప్రార్థన చేశాడట. ప్రార్థన చేసి దేవునికి మొక్కుబడి చేసుకున్నాడట. ఏమని మొక్కుబడి చేసుకున్నాడు? 28వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మొక్కుకొనెను. రైట్, ఇప్పుడు యాకోబు గారు తనకు కలలో కనబడిన దేవునికి ప్రార్థన చేస్తూ మొక్కుబడి చేసుకుంటున్నాడు. నాయనా, నిజంగా నువ్వు దేవుడు అయితే నువ్వు నన్ను కాపాడి, నేను ఎక్కడికి వెళ్తానో అక్కడ నన్ను కాపాడి, తినడానికి ఆహారం ఇచ్చి, ధరించుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, నన్ను నువ్వు పోషించి కాపాడితే, మరలా క్షేమంగా నా తండ్రి ఇంటికి నువ్వు తీసుకొస్తే నువ్వే నాకు దేవుడివి. అంటే వాళ్ళ విశ్వాస స్థాయిలు అలా ఉన్నాయి. మరి అర్థమవుతుంది. వాళ్ళు మరి ప్రాథమిక పితరులు కదండి, వాళ్ళ స్థాయి అలా ఉంది. దాన్ని ఏమి చిన్న విశ్వాసం అనుకోకండి, వాళ్ళు అలా అనుకున్నారు. దేవుడా, నువ్వు నన్ను కాపాడి తినడానికి తిండినిచ్చి, వస్త్రాలనిచ్చి, గూడునిచ్చి, నన్ను క్షేమంగా ఉంచి మరలా మా అమ్మ నాన్నల ఇంటికి క్షేమంగా చేరిస్తే, యెహోవా దేవా, నేను నిన్నే ఆరాధిస్తాను, నీవే నాకు దేవుడివి, నేను నిన్ను ఆరాధిస్తాను. ఇదిగో ఈ రాయే దేవాలయం అవుతుంది, మందిరంగా కడతాను, ఇక్కడ నిన్ను ఆరాధిస్తాను అన్నాడు. అని దేవుడికి మొక్కుకున్నాడు. తర్వాత ఏమన్నాడు? నిన్ను ఆరాధిస్తాను. నెక్స్ట్, నేను సంపాదించిన యావత్తులో 10వ భాగాన్ని నీకు ఇస్తాను. అదే ఇశ్రాయేలు దేశానికి దేవుడు మాదిరిగా పెట్టేశాడు. యెహోవా దేవుడుగా ఉంటాడు, దేవుని మందిరం ఒకటి ఉంటుంది, దేవుడిని ఆరాధించాలి, 10వ భాగం ఇవ్వాలి వాళ్ళందరూ. అదే కదా యాకోబు పెట్టినదే అది. ఇలాగా మొక్కుకున్నాడండి. ఇది ప్రాథమిక విశ్వాసం. ఒకవేళ ఇలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు అంటే వాళ్ళు చిన్నపిల్లలని ఆలోచించాలి మనం ఆత్మీయ జీవితంలో. ఓకేనా? అద్వైతం ఇలాంటి వాళ్ళని కూడా మనం తృణీకరించాల్సిన అవసరం లేదు. మొదట్లో ఇలాంటి విశ్వాసాన్ని కలిగిన వాళ్ళని కూడా మనం కనికరించాలి. అలాని ప్రోత్సహించకూడదు, ఈ విశ్వాసాన్ని ప్రోత్సహించకూడదు. కానీ అస్సలు విశ్వాసం లేనివాడికి ఇది ప్రాథమికమైన విశ్వాసంగా భావించి మనం వాళ్ళని కనికరించి వాళ్ళని బలపరచడానికి మనం ప్రయత్నించాలి. మొదట్లో అందరూ అన్ని జనులు అందరూ కూడా వచ్చేస్తారేంటి మన దగ్గరికి పరిగెత్తుకుంటా? రారు కదా. అందుకనే కొన్ని సమయాల్లో ఏం చేయాలి మనం వాళ్ళకి? రైట్, కొన్ని సమయాల్లో ఎందుకు వస్తారు వాళ్ళు? ఈ దేవుడట నిజమైన దేవుడట, నా జీవితాన్ని ఏమైనా బాగు చేస్తాడేమో, మా ఇంట్లో పరిస్థితులు ఏమో బాగు చేస్తాడేమో, లేదంటే మా రోగం ఏమన్నా తగ్గిస్తాడేమో అని వస్తారు. అలా వచ్చిన వాళ్ళు చాలామంది, కేవలం సువార్తీని వచ్చిన వాళ్ళు తక్కువ మంది. మొదట అలాగే వచ్చి నేను చాలామంది చూశానండి. మొదట ఏదో ఒక మరణకరమైన రోగం ఉండి అది తగ్గించుకోవడానికి వచ్చి స్వస్థత పొంది తర్వాత క్రీస్తులో స్థిరపడి ఈరోజు బలమైన విశ్వాసులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగ యాకోబులాగా తన అవసరతల కోసం దేవుణ్ణి నమ్ముకుని వచ్చి ఆ తర్వాత ఒక విశ్వాసిలాగా షట్రకు మేషకు అబేద్నెగోలాగా
విశ్వాసం అగ్నిగుండం కూడా వెళ్ళగలిగేంత అర్పణ కలిగిన వారుగా మారిపోయారు. కొంతమంది ఉన్నారండి, కొంతమంది ఉన్నారు మళ్ళీ వాళ్ళు మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే ఉన్నారు. వాళ్ళకి దేవుడు ఎలాగంటే ఆ 3 ఇవ్వాలి. ఏంటది? కాపాడాలి, ఆహారం ఇవ్వాలి, వస్త్రాన్ని ఇవ్వాలి. అది ఆ రోగంలో ఆరోగ్యాన్ని ఇవ్వాలి. అంతవరకే, ఇంకెప్పటికీ అంతే. వాళ్ళు ఎప్పుడూ చర్చికి అలాగే వస్తారు, అలాగే వెళ్ళిపోతారు. దేవుడికి వాళ్ళకి మధ్యన రిలేషన్ ఏంట్రా అంటే, నువ్వు దేవుడివి, నేను భక్తుడిని, నా అవసరతలు నువ్వు తీరిస్తే నువ్వు నాకు దేవుడిగా ఉంటావు, అంతే. నువ్వు నా అవసరతలు తీరిస్తే నేనేం చేస్తాను? నీకు కానుకిచ్చుకుంటాను అంటారు. నిజమే, కొంతకాలం వరకు ఆ విశ్వాసం ఉండడం తప్పేం లేదు. ఎవరైనా ప్రాథమికంగా అలా ఉంటారు. కానీ విశ్వాసంలో బలపడి కొలిది ఏమనాలంటే, ఆ యెహోవా దేవుడు నన్ను కరుణించినను కరుణించకపోయినను, ఇచ్చినను ఇవ్వకపోయినను ఆయన నిన్ను స్తుతిస్తాను. యోబులాగా ఆరాధించేవారుగా, స్తుతించి కనపరిచేవారుగా ఉండాలి. రక్షణ పొందాలి, దేవుని ప్రేమించాలి, దేవుని కొరకు జీవించేవారుగా, అర్పణ జీవితాన్ని కలిగిన వారుగా మారాలి. మన విశ్వాసం అభివృద్ధి చెందాలి. మరి యాకోబు అంత విశ్వాసంలోకి రాలేదు కదా, ప్రాథమికమైన విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి దేవునికి ఇలా మొక్కుకున్నాడు. నాయనా దేవా, ఒంటరిగా వెళ్తున్నానయ్యా, ఒక్కడనే వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు, మరి వెళుతున్నా నాకు నువ్వు తోడేయండి, నాకు అన్నీ సంరక్షించి నన్ను పోషించి కాపాడితే క్షేమంగా తీసుకొస్తే నేను నమ్ముకుంటానయ్యా, నీకు గుడి కట్టుకుంటానయ్యా, నీకు కానుక చెల్లించుకుంటానయ్యా, నీకు ఆరాధన చేసుకుంటానయ్యా అంటున్నాడు అనమాట, మన భాషలో చెప్పాలంటే. రైట్, అలా మొక్కుకొని బయలుదేరాడండి. 29వ అధ్యాయం. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశంనకు వెళ్ళెను. రైట్, ఒక్కసారి అలా ఆరాధించాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే, ఇప్పుడు ఎక్కడికి వచ్చాడైనా? బేతేల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? హారాన్. ఒక్క రోజులో ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? బెయేర్షెబా నుంచి బేతేలుకి వచ్చాడు. రైట్, మరలా బేతేల్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? హారాన్ నుంచి. హారాను మొత్తానికి అతని ప్రయాణం 20 రోజులు పట్టుంటుందని క్యాలిక్యులేషన్స్, గణన చేశారు కొంతమంది లెక్క పెట్టి. అంటే ఒక మనిషి 25 మైళ్ళు ప్రయాణం చేయగలిగితే అతను 20 రోజులు పట్టుంటుంది అని, 20 రోజులు పట్టుంటుందని. అంటే ఇంచుమించు 2-3 వారాల్లో ఆయన ప్రయాణం సాగింది, అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు? హారానికి వెళ్ళిపోయాడు. రైట్, ఈయన బేతేల్ నుంచి హారానికి వెళ్ళిపోయాడు. హారానికి వెళ్ళిపోగానే ఇదిగోండి ఈయన యాకోబు గారు, ఈయన యాకోబు గారు అక్కడికి వెళ్ళగానే హారాన్లో ఆ ఊరి ముందల కొంతమంది గొర్రెల కాపర్లు చేరి వచ్చారు. అక్కడ ఒక బావి ఉంది. ఇదిగోండి ఇది బావి. బావి అంటే ఇదిగోండి ఇది బావి. ఈ బావి మీద ఒక రాతి మూత ఉంది. ఓకే, రైట్. వీటికి నీళ్లు పెట్టాలని గొర్రెల కాపర్లు వాళ్ళు గొర్రె మందలు తీసుకుని అక్కడికి వచ్చి ఉన్నారు. సరిగ్గా అదే సమయానికి యాకోబు వచ్చాడు. యాకోబు వచ్చి, హారాన్ అంటే ఇదేనా అన్నాడు. అవునండి. మీకు లాభాన్ అంటే తెలుసా అన్నాడు. తెలుసు, ఆయన ఈ ఊరే. ఇదిగో అదిగో అక్కడ ఉన్నాయి ఆ గొర్రెలు, అదే లాభాన్ గొర్రెలు. అవి కాస్తున్నాడు చూడు ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయి, చిన్నమ్మాయి రాహేలు. ఇదిగో తండ్రి గొర్రెలను కాస్తూ ఆమె ఉంది, ఇదిగో ఆమె ఇట్టే వస్తుంది అని చెప్పారు. చెప్పినప్పుడు అదే వాళ్ళతో మాట్లాడితే రైట్, ఈమె రాహేల్ అనమాట. ఆ గొర్రెలు తీసుకుని ఆమె కూడా అక్కడికి వచ్చింది. ఎందుకంటే ఆ బావి దగ్గర నీళ్లు పెడతారు. అప్పుడు యాకోబు వెళ్ళి సాయం చేశాడు. చూడగానే చాలా ఆశ్చర్యం అయిపోయింది. అమ్మయ్య, హారానికి వచ్చేసాను, మన మేమామ లాభాన్ దగ్గరికి వచ్చాను, ఇదిగో మా మావయ్య కూతురు అనుకుని ముందు మావయ్య కూతురుని చూసి సంతోషపడి ఏం చేశాడు, మొత్తం ఆ బావి మీద ఉన్న రాతిని తొలగించి చక్కగా ఏం చేశాడు, మందలన్నిటికీ నీళ్లు పట్టించేసి తను పరిచయం చేసుకున్నాడు. అమ్మ, నేను ఎవరినంటే నేను యాకోబుని, రెబెకా కుమార్తెని. అంటే ఎవరో తెలుసా?
మీ నాన్నగారి చెల్లెలు రెబుకా యొక్క కుమారుణ్ణమ్మ అని అనగానే ఆవిడ ఏం చేసింది, రెబుకా రాహేలు, అయ్యి బాబోయ్ మా చుట్టాలని చెప్పి పరిగెత్తుకుండా వెళ్ళిపోయింది ఇంటికి. పరిగెత్తుకుండా వెళ్ళిపోయి వాళ్ళ డాడీకి చెప్పేసింది. చెప్పైతే అప్పుడు లాబాను ఏం చేశాడు, విని మా మేనల్లుడు వచ్చాడా అని చెప్పి ఆయన సంతోషపడిపోయి ఎగిరి గంతేసి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చేసాడు. ఎక్కడున్నాడమ్మా అంటే ఊరు బయట బావుగాడు ఉన్నాడండి అనగానే పరిగెత్తుకుంటూ మేనల్లుని కలుసుకోవడానికి వచ్చేసాడు. వచ్చి మేనల్లుని కౌలించుకుని ముద్దు పెట్టుకుని రాయనాన్న ఇంటికి రా అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. అలాగా యాకోబు ఎక్కడికి వచ్చాడు, క్షేమంగా హారాను చేరుకున్నాడు. మేనమామ ఇంటికి వెళ్ళాడు, హాయిగా భోజనం చేస్తున్నాడు. అంటే అతని ప్రయాణం అంతట్లో కూడా ఎవరు తోడే ఉన్నారు, దేవుడు తోడండి క్షేమంగా చేర్చాడు. ఎన్ని వాగులు లోయలు కొండలు దాటుకుంటూ వెళ్ళాడు. దేవుడు ప్రయాణంలో క్షేమం ఇవ్వంది ఎవరు క్షేమంగా చేరు. ఎన్ని దొంగలు ఉంటారు దారి, ఆ రోజుల్లో బందిపోటు దొంగలు, దోపిడీదారులు ఉంటారు, దోచుకుంటారు. యాకోబు ఏమీ సామాన్యుడు కాదు కదా, రిచ్చే కదా, కాబట్టి వెనకాల ఏదో వేసుకుని వచ్చి ఉంటాడు కదా, ఆయన్ని దోచుకోవడానికి దొంగలు ఉండుంటారు. కానీ వాళ్ళందరి నుండి కాపాడి క్షేమంగా దేవుడు తీసుకొచ్చాడు. రైట్, అక్కడికి వచ్చేగానే చాలా సంతోషం వేసింది, అమ్మయ్యా మొత్తానికి నా యొక్క మేనమావ ఇంటికి చేరుకున్నాను రా అనుకున్నాడు. అనుకున్న తర్వాత తెలుసుకున్నాడు ఏమనంటే తన మేనమావకి కుమారులు ఉన్నారని, అలాగే 2 కుమార్తెలు ఉన్నారని తెలుసుకున్నాడు. చూద్దాం మరి లాబానికి కుమారులు ఉన్నారండి. లాబానికి కుమారులు ఉన్నారు, అలాగే 2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు రాహేలు, మరొకరు లేయా. చెప్పండి, దాన్ని తెలియని వాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ అమ్మాయి పేరు లేయా, ఈ అమ్మాయి అనమాట. రెండో అమ్మాయి పేరు ఏంటి, రాహేల్. దీని వీళ్ళ గురించి ఒకసారి చూద్దాం. 29వ అధ్యాయం 29వ అధ్యాయం 16వ వచనం 17వ వచనం. లాబానికి 2 కుమార్తెలుండిరి. వారిలో పెద్దదాని పేరు లేయా, చిన్నదాని పేరు రాహేలు. లేయా జబ్బు కండ్లు కలది, రాహేలు రూపవతియు సుందరినై ఉండెను. అంటే పెద్దమ్మాయి ఏమో జబ్బు కలదే, చూడడానికి అంత అందమైంది కాదు. కానీ చిన్నమ్మాయి మాత్రం రూపవతి, సుందరి. అది అప్పుడు సాధారణంగా ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోమని చెప్పారు వాళ్ళు. ఎవరో తల్లిదండ్రులు. ఎవరా తల్లిదండ్రులు? ఇస్సాకు, రెబెకా. యాకోబుకి ఏం చెప్పారు, నాయన మీ అన్నమామ పిల్లల్లో ఇద్దరిలో ఎవరిలో ఒక అమ్మాయిని చేసుకోమా అన్నారు. ఇప్పుడు యాకోబుకి వీళ్ళిద్దరిలో ఎవరినైనా చేసుకోవాలి. రైట్, అప్పుడు ఎవరిని చేసుకోవాలనుకున్నాడు, రాహేల్ని చేసుకోవాలనుకున్నాడు. సరే, మీ అన్నమామ పిలిచాడు. కొన్ని రోజులు ఉన్న తర్వాత ఏంటి నాయన ఇక్కడే ఉంటావా అంటే ఇక్కడే ఉంటానండి అన్న. మరి ఊరకనే ఉంటాం ఎందుకు, నా గొర్రెలను చూసుకో అన్నాడు. ఊరకనే చూడటం ఎందుకు, నీకు ఎంతో కొంత జీతం ఇస్తాను అన్నాడు. నాకు జీతం వద్దు కానీ నాకు జీతంగా మీ అమ్మాయి కావాలి, పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అలాగే ఎవడికో పొరుగోడికి ఇచ్చే కంటే నా సొంత మేనల్లుడికే ఇచ్చుకుంటే నాకు మేలు కదా, నాకు మంచే కదా అని సంబరపడ్డాడు. సంతోషం, ఓకే. అయితే నేను 7 సంవత్సరాలు నీ మందని కాస్తాను, నాకు నీ బిడ్డనే నీ కుమార్తె నాకు భారీగా ఇవ్వాలి, రాహేలు కోసం నేను కొలువు చేస్తాను అన్నాడు అన్నమాట. నీ చిన్న కుమార్తె రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చెయ్యి అన్నాడు. అంటే ఇప్పుడు పెళ్లి కుమార్తె కోసం కట్నం ఇస్తున్నాడు అనమాట. ఎవరెవరికి కట్నం ఇస్తున్నారు అమ్మా? పెళ్లి కుమారుడే పెళ్లి కుమార్తెకి కట్నం ఇస్తున్నాడు. 7 సంవత్సరాలు రావాల్సిన జీతం అంతా ఎవరికి ఇచ్చినట్టు, ఆ అమ్మాయికి ఇచ్చినట్టు. అంటే దాన్ని ఓలి అంటారు. మగోడి ఆడమ్మాయి ఇస్తేనేమో కట్నం, అర్థమవుతుంది. పెళ్లి కోసం ఆడమ్మాయి ఇచ్చేది, పెళ్లి కూతురు ఇచ్చేదేమో కట్నం, పెళ్లి కొడుకు ఇచ్చేది ఏంటి, ఓలి అంటారు. హోలీ కాదు, ఓడలో ఓలి. ఓలి ఇచ్చి 7 సంవత్సరాల జీతాన్ని ఓలీగా ఇచ్చి కాలాన్ని, సమయాన్ని, కష్టాన్ని పణంగా పెట్టి
రాహేల్ని సంపాదించుకోవాలనుకుని యాకోబు అనుకున్నాడు. ఓకే, 7 సంవత్సరాలు ప్రాణంగా పెట్టాడంటే ఆలోచించండి. ఓలి ఇచ్చి అదే భారీగా దక్కించుకోవాలనుకున్నాడు. దానికి మేనమామ ఎవరండి? లాబాను ఓకే, ఫ్రీగా 7 సంవత్సరాలు చేసుకుని మరీ పిల్లల్ని చేసుకుంటానంటే డబల్ డమాకే కాదు, ఒకటే 7 సంవత్సరాలు జీతం లేకుండా పని చేస్తానన్నాడు. తర్వాత సొంత కూతుర్ని పెళ్లి చూసుకుంటానన్నాడు. ఇంకేంటి ఆయనకి కావాల్సింది? కాబట్టి ఇంకేముంది నాయన, నాకు చాలా సంతోషంగా ఉంది, నీ డీల్కి నేను ఓకే అన్నాడు. దాంతో మరి యాకోబు కొలువు చేయడం మొదలుపెట్టాడు. యాకోబు కొలువు చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. ఈ 7 సంవత్సరాలు ఎలా గడిచినాయి మరి? 7 సంవత్సరాలు అంటే మాటల 2025, 2026, 2027, 2028, 2029, 2030, 2031. 2031 దాకా, అంటే ఈ సంవత్సరం మొదలెడితే ఏ సంవత్సరం దాకా చేయాలి? 2031 దాకా చేయాలి. అంటే ఎన్ని సంవత్సరాలు ఆగాలి? ఎన్ని సంవత్సరాలు కొలువు చేయాలి? అయినా సరే ఆయనకి 7 సంవత్సరాలు 7 రోజుల్లో గడిచిపోయినట్టు అయిపోయిందంట. చూడండి ఆ మాట ఉంది చూడండి. 20 అయినను అతడు ఎన్నో వచ్చినామా? 20 వచ్చిన యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేసెను. అయినను అతడు ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. చాలా కొద్ది దినములుగా తోచెను. మనకైతే ఇష్టం లేని పని 7 రోజులు చేసినా అది 7 సంవత్సరాలు చేసినట్టు ఉంటుంది. ఇష్టమైన పని 7 సంవత్సరాలదైనా 7 రోజులే చేసినట్టు ఉంటుంది. దేవుని పని మనం ఎలా చేస్తున్నాం ఒకసారి ఆలోచించాలి. రాహేల్ని ప్రేమించాడు కనుక 7 సంవత్సరాల కష్టమైన పని కూడా ఆయనకి 7 రోజుల్లాగా సింపుల్గా అనిపించింది. అంత కష్టమైన పని కూడా చాలా సులువుగా అనిపించింది. కారణం ఏంటంటే రాహేల్ని దక్కించుకోవాలి, రాహేల్ని పెళ్లి చేసుకోవాలి అన్న ఆశ, ప్రేమ ఆయన అలా చేయించింది. అలాగే దేవుని పరిచర్య అనేది మనం ఎలా చేస్తున్నాం? మీ మీద బాధ్యత పెట్టాం కనుక మీరు చేశారనుకోండి, అది మీరు భారంగా చేస్తారు, ఇబ్బందిగా అనిపిస్తుంది. దేవుని పనిని ఎలా చేయాలంటే యాకోబు రాహేల్ని ప్రేమించి చేసినట్టుగా మనం దేవుణ్ణి ప్రేమించి చేయాలి. ఒక్కసారి మీ మనసులో ఆలోచించుకోండి, అన్నీ పక్కన పెట్టేయండి, మనసులో ఒక్కసారి ఆలోచించుకోండి. ఈ భూమి మీద దేవుడు నీకు ఈ రూపాయన తన పరిచర్య చేసే అవకాశం ఇచ్చాడు, ఇదే అనుకోండి, ఇదే ఇచ్చాడు. మరి ఏం చేస్తారు? ఆయన బిడ్డగా ఆయన్ని ప్రేమించిన వారుగా ఏం చేస్తారు? ఆ పనిని మీరు ప్రేమతో, కష్టమైన సులువుగా, భారమైన తేలికగా భావించి చేస్తారు. ప్రేమ. అందుకే అంటాడు, సమస్త కార్యములు ప్రేమతో చేయండి అంటున్నాడు. ప్రేమతో చేయండి అంటున్నాడు. చూడండి ఒకసారి మన కొరింథీయులకు రాసిన కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 16వ అధ్యాయం 14వ వచనం. మీరు చేసే కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ఒక విశ్వాసిగా నువ్వు చేసే క్రియలన్నీ, దేవుని కోసం నువ్వు చేసే క్రియలన్నీ ప్రేమతో చేయండి. ఎవరి ప్రేమతో? యాకోబుకి రాహేలు మీద ఉన్న ప్రేమతో 7 సంవత్సరాలు దాసత్వం చేశాడు. మరి నేను దేవుని మీద ఉన్న ప్రేమతో, క్రీస్తు మీద ఉన్న ప్రేమతో మనం దాసత్యాన్ని చేసుకోవాలి. ఇక్కడ అందరం చేసేది దాసత్వమే. అక్కడ యాకోబు లాభానికి చేసేదేంటి? ఎంత మేనలుడైనా గొర్రెలను కాయాలి అంటే అది దాసత్వమే. దాసత్వం అంటే లాభాను మెడ వంచి చేయించుకున్నాడా? కాదు. యాకోబు తానే రాహేల్ని ప్రేమించి రాహేలు కోసం తానే తను తగ్గించుకుని దాసుడుగా అవడానికి ఇష్టపడ్డాడు. తల వంచి ప్రేమించి ఇష్టపడి పనిచేశాడు. 7 సంవత్సరాలు దాసత్వం చేశాడు. అలాగే సంఘంలో మనం చేసేదేంటి? ఇది బానిసత్వం కాదు. ఇక్కడ ఎవరు మెడ వంచి చేయించారు, ఇక్కడ ఎవరు లాభానులు లేరు.
యజమానుడు ఒక్కడే క్రీస్తే. మరి ఇక్కడ ఎలా చేస్తారు? ఎవరో మెడ వంచి చేయించరు. మిగతా సంఘాల్లాగా చేయకపోతే మొహం మీద తిట్టడాలు, ప్రసంగాల్లో కొట్టేయడాలు అలాంటివి ఉండవు ఇక్కడ. మీకు ఏమంత అంత ఫ్రీ, స్వేచ్ఛ ఉంటుంది ఇక్కడ. మరి నువ్వు ఎలా చేస్తావు? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చేస్తున్నారు? యాకోబు రాహేలుని ప్రేమించి తను తాను ఎలా దాసుడిగా చేసుకుని పనిచేశాడో, అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుణ్ణి ప్రేమించి తమ కొరకు ప్రాణం పెట్టిన క్రీస్తుని ప్రేమించి తమ్మును తామే దాసులుగా చేసుకొని అందరూ ఇక్కడ పని చేస్తున్నారు. అందరూ అలాగే చేయాలి. మిగతా వాళ్ళు కూడా రేపు అన్న రోజున మీకు పరిచర్య వస్తే మీరు కూడా అలాగే చేయాలి. మిమ్మల్ని ఎవరు దాసులుగా చేయరు. నేను కూడా మిమ్మల్ని ఎవరిని దాసులుగా చేయను. నేను ఎవరైనా హార్స్గా ప్రవర్తిస్తే ఒప్పుకోను కూడా. ఎవరైనా సహోదరులు మరొక సహోదరుని హార్స్గా ప్రవర్తిస్తే నేను ఒప్పుకోను. చెప్తాను, అవుతుంది మీరు అలా గట్టిగా మాట్లాడొద్దండి అని చెప్తాను. అంటే హార్స్గా ప్రవర్తించామనుకోండి, దానికి భయపడి చేస్తారు. మిగతా సంఘాలన్నింటిలో అలానే అందరినీ అనట్లేదు. కొన్ని సంఘాలు ఎందుకు పనిచేస్తారో చావుడికి భయపడి పనిచేస్తారు. మిగతా సంఘస్థులతో మొహమాట పడి పనిచేస్తారు. అంత అవసరం లేదు. కాబట్టి మానేద్దాం పరిచర్య. నాకు అసలు అది అవసరమే లేదు. అది పరిచర్య ఎలా అవుతుంది? దేవుని సేవకుడికి భయపడి చేసే పరిచర్య, మిగతా సంఘస్థులను చూసి మొహమాట పడి చేసే పరిచర్య చేసే కంటే మానేయడమే బెటర్ అని నా ఉద్దేశం. ఇది ఎవరి కోసం? ఇది రేపు రెండో రాకళ్ళు యేసు ప్రభు దగ్గర ఆ పరిచర్య నిలబడుతుందా? చెప్పండి. రేపు రెండో రాకళ్ళు యేసు ప్రభు ఎదుట ఆ పరిచర్య నిలబడుతుందా? దానికి తగిన జీతము వచ్చునా? యేసు ప్రభు ఒకే మాట అంటాడు, నా కోసం చేసావు నువ్వు, నీ పాస్టర్కి భయపడి నువ్వు చేసావు, నీ పక్కన ఉన్న సహోదరుల్ని మెప్పించడానికి, లేకపోతే వాళ్ళకి మొహమాట పడి చేయకపోతే ఏమనుకుంటారో అని చేసావు, కానీ నువ్వు నా మీద ఉన్న ప్రేమతో చేసావా అంటాడు ఒకే మాట. దానికి మీ ఆన్సర్ ఏంటి? నో. అలాగే జీతం కూడా నో అంటాడు ఆయన. అందుకే నా మీద, సంఘ నాయకుల మీద ఉన్న భయంతోనో, సాటి సహోదరులు సోదరిమణులతో ఉన్న మొహమాటం కొద్దునో చేయకండి. చేస్తే ఫలితం రాదు. ప్రభు యేసుక్రీస్తు వారి ఎదుట మన కష్టం నిలబడాలంటే, ఆయన చేతుల మీదుగా కష్టానికి తగిన ప్రతిఫలం, జీతం పొందాలి అంటే చేసే ప్రతి పనిని ఎలా చేయాలి? ప్రేమతో చేయాలి. నేను మీకు మంచి చిట్కా చెప్తాను. అందరం ఆ స్థాయికి రాకపోవచ్చు. నాకు తెలిసి నేను సామాన్యుని కాబట్టి, నేను మీలాంటి బలహీనతల నుంచి వచ్చినవాడిని కాబట్టి చెప్తాను. మీకు అలాంటి మనసు లేకపోతే ఇలా ప్రార్థన చేయండి. ప్రభువా, నేను చెయ్యి చిన్న పరిచర్య, నా చేతికి వచ్చిన పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు. ఈ పరిచర్య నేను ఎవరికో భయపడి కాదు, అలాగే ఎవరో చూస్తారని కాదు, ఎవరికో మొహమాట పడైతే కాదు, నీ మీద ఉన్న ప్రేమతో చేయడానికి సహాయం చేయండి అని ప్రార్థన చేయండి. చేస్తే మీ మనసులో ఉన్న దుర్దేశాలన్నీ పోతాయి. ప్రేమతో చేయడం మొదలు పెడతారు. నేను అలా చేశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఈరోజు నేను ప్రసంగం మిమ్మల్ని మెప్పించడానికి అయితే కాదు. ఈరోజు మిమ్మల్ని మీ హృదయాన్ని గెలుచుకోవడం కోసం అయితే కాదు. ఎందుకు నేను ఈ స్థాయికి రాగలిగాను? ప్రార్థించాను కాబట్టి. నేను మోకరించి ప్రార్థించాను కాబట్టి. దేవా, ఈ ప్రసంగాలు నేను వినేవాళ్ళ కోసం కాదు, గుర్తింపుల కోసం అయితే కాదు, వాళ్ళని మెప్పించడం కోసం అయితే కాదు, వాళ్ళని భయపెట్టడం కోసం కూడా కాదు, వాళ్ళు నాకు అభిమానులుగా చేసుకోవడం కోసం కూడా కాదు, నీ కోసం, నీ ప్రేమని, నిన్ను ప్రేమించి ఈ పరిచర్య చేయనట్లుగా దయచేయండి అని నేను మోకరించి ఎన్నో రోజులు ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు నాకు ఆ మనసు వచ్చాడు దేవుడు. అలాగే మీ మనసు శోధిస్తే, మీ మనసు ఈ విషయంలో సరిగ్గా లేకపోతే ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి తప్పుకిస్తాడు. రైట్. ఇప్పుడు మరొకసారి ఆ మాట చూడండి. మీరు చేయు కార్యములన్నీ చెప్పండి ఒకసారి. చాలా మంచి మాట కదా, ఒకసారి గట్టిగా చదవండి. ఒకసారి అందరూ చెప్తాం. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడి. ప్రేమతో చేస్తున్నామా, మరి ఏదైనా ఘనత కోరి చేస్తున్నామా ఆలోచించండి. ఓకే. కానీ యాకోబు అయితే ఎలా చేశాడు? కొలువు చేశాడంటే దాస్యత్వం అండి. మాంగారికి బానిసత్వం చేశాడు. 7 సంవత్సరాలు 7 రోజుల్లో గడిచిపోయినాయి అంట.
మీరు మీటింగ్లో కష్టపడుతున్నారు, సువార్త సభలో సెమినార్కి కష్టపడుతున్నారు, పాంప్లెట్లు ఇవ్వడానికి, వండడానికి, కడగడానికి, తొడవడానికి అనేక రకాలుగా కష్టపడుతున్నారు. మేము వాక్య పరిచర్య చేయడానికి కష్టపడుతున్నాం. రైట్. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇవాళ ఎలాగ ఉన్నాయి? తేలిగ్గా ఉందా? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చేసిన తర్వాత మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మయ్య, దేవుని పని చేయగలిగాను, దేవుని కోసం కష్టపడగలిగాను, అమ్మయ్య అని మీరు ఎప్పుడైనా అనిపించిందా మీకు? అలా అనిపించాలి, అలా అనిపించాలన్నమాట. ఇటువరకు నాకు చాలా దేవుని పని అంటే భారంగా, భయంగా ఉండేదండి. దెబ్బకు నాకు 11ంటికైనా ఎదురొచ్చేసేది ఆ టెన్షన్కి. ఇప్పుడు 2 అయినా సరే అలాగే కూర్చుంటున్నాను నేను. అందరూ కడుగుతున్నారు, తుడుతున్నారు, 2 అయిపోతుంది పాపం వీళ్ళందరూ సేవ చేసేసరికి. అలాగే కూర్చుంటున్నాను. ఏమనిపిస్తుంది? నిద్ర రావట్లేదు, ఏమి రావట్లేదు, ఒళ్ళు నలుగుడు లేదు, ఏమీ లేదు. ఎందుకని? ప్రేమతో చేసేవాడికి అలసట ఉండదు. నాకు అంటే ప్రేమతో చేసేవాడికి అలసట ఉండదు, విశ్వాసంతో చేసేవాడికి అలసట ఉండదు, భారం అంతా దేవుని మీద పెట్టి చేసేవాడికి అలసట ఉండదు. నేనే చేసేస్తున్నాను, సరిగ్గా చేస్తానో లేదో, సరిగ్గా జరిగిద్దో లేదో, అమ్మో ఈ పని నేను చేయగలనో లేదో అని అవిశ్వాసంతో, భారంతో, ఏదో నచ్చగనట్టుగా చేసేవాడికి ఏమవుద్ది? భారంగా ఉంటుంది, పని అంతా ఇబ్బందిగా ఉన్నట్టు ఉంటుంది. సో కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, చక్కగా ప్రేమతో చేయడం నేర్చుకోండి, ప్రేమతో చేయడం నేర్చుకోండి. రైట్, ముందుకెళ్దాం. ఒకసారి మనం ఎక్కడికి వచ్చాను నేను? యాకోబు గారితే కదా. రైట్. ఏడు సంవత్సరాలు 7 రోజులు గడిచిపోయినాయి కదా. ఇప్పుడు మావయ్య దగ్గరికి వచ్చి, మావయ్య 7 సంవత్సరాలు అయిపోయినాయి కదా, ఏమడుకుంటాడు చెప్పండి మీరే? 7 సంవత్సరాలు గడిచిపోయినాయి. మావయ్య దగ్గరికి వెళ్ళి ఏమడుకుంటాడు? నాకు పెళ్లి చెయ్యి, నీ చిన్న కుమార్తె రాహేల్నిచ్చి నాకు పెళ్లి చేయమని అడిగాడు. దాందేమోదనైనా పెళ్లి చేసేస్తానని చెప్పి గ్రాండ్గా అందరినీ రప్పించి విందులు వినోదాలు ఏర్పాటు చేసి చాలా గ్రాండ్గా పెళ్లి చేసేసాడు. గ్రాండ్గా పెళ్లి చేసేటప్పుడు ఏం చేశాడు? అమ్మాయికి ముసుగేసాడు. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం వేస్తారు, మీరు చూసే ఉంటారు కదా సాంప్రదాయాలు. కొంత ముస్లిమ్స్ వాళ్ళందరూ చూసే ఉంటారు కదా, ముసుగులేసాడు. ఈ అమ్మాయికి ముసుగేసాడు. రైట్, ఏమనుకున్నాడు మనోడు? ఈ ముసుగులో ఏమనుకున్నాడంటే రాహేలే కదా అనుకున్నాడు, తాళి కట్టేశాడు. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. అంటే పెళ్లి చేసేసుకున్నాడు. పెళ్లి చేసేసుకున్న తర్వాత రోజు చూస్తే ఎందుకు అమ్మాయి ఎవరో? రాహేలు కాదు, లే, పెద్ద కూతురునిచ్చి పెళ్లి చేసేసాడు. తర్వాత రోజుకి నేను మోసపోయాను అన్న విషయం యాకోబుకి అర్థమైంది. చూడండి, నేను ఎక్కడుందండి అది? 25 వచ్చిన ఉదయమందు ఆమెను లేయా అని ఎరిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువు చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితవనెను? నేను 7 సంవత్సరాలు నేను ఒక పన్నోళ్ళలాగా నీ దగ్గర ఎందుకు కొలువు చేశాను? రాహేలు కోసమే కదా. నువ్వేంటి ఎలాగా లేయనిచ్చి నాకు పెళ్లి చేసి నన్ను మోసం చేసేవేంటి అని. చూడండి, ఒకప్పుడు ఏ ముసుగులేసుకుని వెళ్ళి నాన్నను మోసం చేశాడు, ఇప్పుడు అదే ముసుగులేసి లాబాను యాకోబుని మోసగించాడు. నువ్వు ఏం విత్తుతావో అదే కోస్తావు, అదే కోస్తావు. నువ్వు నీ తండ్రిని మోసం చేసావు, నీ మేనమామేమో నిన్ను మోసం చేసావు. అంటే నువ్వు చేసిన మోసమే నీకు ఎదురవుతుంది. అది నువ్వు దేవుని బిడ్డవైనా సరే, దేవుడికి పక్షపాతం ఉండదు. నువ్వు రక్షించబడిన వాడివి, తన రాజులేని యాజక సమూహంలో ఏర్పరచబడిన ప్రజల్లో నేనున్నాను కనుక అనుకోకండి. మనం ఏది ఇస్తామో మనకు కూడా అదే ఇస్తాడు. పక్షపాతం లేని దేవుడు. యాకోబు నేను ఆశీర్వదించిన వాడు, అవునా కదా? యాకోబుని ఆశీర్వదించాడా లేదా? ఇదిగో నీ సంతానమును విస్తరింపజేసి ఈ వాగ్దాన దేశం నీకు ఇత్తును, నీ సంతానము ద్వారా ఈ భూలోక వంశములని ఆశీర్వదించబడుతున్న ఆశీర్వాదం ఇచ్చేసాడా లేదా? యాకోబు ఎవరు? ఆశీర్వదించబడిన వాడే కదా. అయినా సరే జీవితంలో చేసిన దానికి ప్రతిఫలమును ఇస్తాడు. అది నేనైనా మీరైనా సరే. దావీదు తప్పు చేశాడు, తగిన ప్రతిఫలం ఇచ్చాడా లేదా? అంతే. మనం ఏం ఇస్తామో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. అందుకే మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? పక్షపాతము లేనివాడు. పక్షపాతం లేదానికి. నమ్మని వాళ్ళు అన్ని జనులు కదా అని నమ్మిన వాడు మోసం చేసినా పర్వాలేదు అనేవాడు కాదు మన దేవుడు.
రాంగ్గా ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. వాళ్ళ బైబిల్ దేవుడు అంట, వాళ్ళు తప్పు చేసినా పర్వాలేదు అంటాడంట. ఎవరు చెప్పారండి? బైబిల్ దేవుడు, బైబిల్ చెప్తున్న దేవుడు పాపం చేసినా తప్పు అంటాడా? తండ్రిని మోసగించిన వాడిని తన జీవితంలో తానే మోసపోయేలా దేవుడు చేశాడు. ఒరే, నువ్వు ఒకరిని మోసం చేస్తే నువ్వు మోసపోతావురా అని దేవుడు చెప్పాడు. మన దేవుడు ఎలాంటి వాడంటే పాపం చేస్తే పాపం చేయమని ప్రోత్సహించేవాడు కాదు, పాపానికి తగిన ప్రతిఫలమునిచ్చి శిక్షించేవాడు. మనం తవ్విన గుంటలో మనమే పడేలా చేస్తాడు. అది దేవుడు. మీకు కొన్ని జీవితాలు చెప్తానండి, మీకు కొన్ని జీవితంలో కొన్ని ఎదురైనవి అంటే కష్టం. ఏనాడో ఎక్కడో చేసినవి మీకు ఎదురైనవి అని అర్థం. అన్నీ కాదు, అన్నీ కాదు, కానీ కొన్ని ఉంటాయండి. మీరు జీవితంలో చేసిన కొన్ని మీకు ఖచ్చితంగా ఎదురవుతాయి. అది మీరు బాగా ఆలోచిస్తే, జ్ఞాన వివేకాలు దేవుడు మీకు ఇస్తే మీకు అర్థం అవుద్ది. ఇది మోసపోయిన తర్వాత యాకోబు ఆలోచిస్తే, ఓహో ఒకనాడు నేను వేషం వేసుకుని వెళ్ళి, మా అన్నలాగా వేషం వేసుకుని వెళ్ళి మా నాన్నను మోసపుచ్చాను, మా అన్నను మోసపుచ్చాను. ఈరోజు మా మావయ్య తన కూతురికి వేషం వేసి నాకు పెళ్లి చేసి నన్ను మోసం చేశాడు, నేను ఏం చేశానో నాకు అదే చేయబడింది అని గ్రహిస్తాడు. అలాగే మీరు కూడా ఆలోచించండి, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఈరోజు ఆ కుటుంబంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలో ఎందుకు జరుగుతుంది ఇలాగా అని మీరు ఆలోచిస్తే గతంలో ఎక్కడో తప్పు జరుగుండి ఉంటుంది. ఆలోచించండి, మీరు ఎవరి విషయంలోనే ఎక్కడో ఇబ్బంది పెట్టుంటారు, అందుకే ఈరోజు మీరు ఈ విషయంలో ఇబ్బంది పడుతున్నారేమో అనేది నా ఉద్దేశం. దావీదుని సొంత కొడుకు ఎదురు తిరిగి ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. ఎందుకు జరిగింది అలాగా? నువ్వు వేరే వాడు రోకలు విసిరావు గనక నీ రోకలను మరొకడు విసిరాడు. మరొకరు తిరగలు నువ్వు తిప్పావు కాబట్టే నీ తిరగలను మరొకడు తిప్పాడు దావీదు. అదే కదా జరిగింది. అలాగే మన జీవితంలో ఒకటి తప్పు చేశామంటే మనకు జరుగుతుందంటే ఈరోజు ఎక్కడో మనం తప్పు జరిగిందని అర్థం. దానికి ప్రతిఫలం ఇక్కడ అనుభవిస్తున్నాం. అయితే బాధపడద్దు, సంతోషించండి. ఎందుకనంటే మనకి తగిన ప్రతిఫలమును దేవుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఈ జీవితంలోనే ఇచ్చేస్తున్నాడు. నువ్వు న్యాయవంతుడు ప్రభువా, ఇలా చెప్పాలి మనం. ఎలా చెప్పాలో తెలుసా? సిలువ మీద ఉన్న దొంగ అన్నాడు చూసారా, ఏమన్నాడు? పక్కన ఉన్నవాడు ఏదో అంటే అప్పుడు ఏమన్నాడు? రెండో దొంగ ఏమన్నాడు? చేసిన ఇది మనకి తగినదే, న్యాయమే, మనం చేసిన నేరానికి తగిన శిక్షనే అనుభవిస్తున్నాం అంతే. మీరేం ఫీల్ అవ్వద్దు. అయితే ఏమనుకోవాలంటే మరలా ఇలాంటిది నేను చేయకూడదని అనుకోవాలి తప్ప చేసిన దానికి ప్రతిఫలం అనుభవించినప్పుడు బాధపడాల్సిన అవసరం లేదు. చేసాం కాబట్టి పడుతున్నాం అంతే. నిజంగా చేసాం కాబట్టి ఇప్పుడు తిప్పలు పడుతున్నాం. పైగా దేవుని స్తుతించు, నువ్వు న్యాయవంతుడు, పక్షపాతం లేనివాడు ప్రభువా, నేను చేసిన దానికి ఈరోజు నేను అనుభవిస్తున్నాను, దీనికి తగిన వాడినే అని నువ్వు అనాలి, నేను అనాలి. అంతేగాని నేను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు అని అనకూడదు. నువ్వు చేసిన పాపానికి ఫలితం అనుభవిస్తున్నావు. ఇంకో విషయం చెప్పాలంటే, నిన్ను నరకంలో శిక్షించాలా భూమి మీద శిక్షించాలా చెప్పే? ప్రతిఫలం భూమి మీద కావాలా నరకంలో కావాలా? చెప్పండి. ఇది మీకు అర్థమైతే ఇప్పుడే గట్టిగా హల్లెలూయా అంటారు మీరు, అంతే కదా? దేవునికి స్తోత్రం అంటారు. ఎందుకని? ఈ శిక్షను తీసుకెళ్ళి నరకంలో ఇవ్వట్లేదు. ఎక్కడ ఇస్తున్నాడు? ఇక్కడే ఇచ్చేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇక నెక్స్ట్ బాకీ లేదని అర్థం. మనం చేసిన దానికి తగిన ప్రతిఫలములు భూమి మీద ఇచ్చి రేపొద్దున బ్యాలెన్స్ లేకుండా చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రములు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం, అదే మనం చదువుతాం కదా, 11వ అధ్యాయం, అది 11వ అధ్యాయము 32వ వచనం. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు
లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగుకుండినట్లు శిక్షావిధి కలగకుండునట్లు ప్రభు చేత శిక్షించబడుచున్నాము. మీకు ఇక్కడ అర్థం కాకపోతే మరొకసారి బాగా ఆలోచించుకోండి. నేను చెప్తాను, అయినా సరే మీకు అర్థం కాకపోతే ఇంటికి వెళ్ళి ఆలోచించుకోండి. ఏమంటున్నాడు? మనము తీర్పు అంటే తీర్పు పొందేశాం. తీర్పు అంటే ఏంటి? తప్పు చేసిన వాడికి ఏం పడాలి? శిక్ష పడాలి. మనం చేసిన భూమి మీద మనం చేసిన పనికి మాలిన పనులకి దేవుడు తీర్పు తీర్చేశాడు. మరి శిక్ష ఏం చేస్తున్నాడంటే భూలోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభు చేత ఎక్కడే అంటే భూమి మీద ఉన్నప్పుడే శిక్షించబడుతున్నాం. అక్కడ లోకంతో పాటు నరకంలో లోకంతో పాటు శిక్షావిధికి గురి కాకుండానట్లు బ్యాలెన్స్ అంతా ఇక్కడ భూమి మీదనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? శిక్షించేస్తున్నాడు. అందుకే భూమి మీద శ్రమలు కష్టాలు ఎవరికంటే అంటే క్రైస్తవుడికి ఎక్కువ ఉంటాయి. ఊపిరి పీల్చుకోవాలి మీరు అందరూ, ఈ సత్యం అర్థమైతే. ఎందుకు ఈ శతకొట్టుడు మనకి అనంటే, ఎందుకనంటే బ్యాలెన్స్లన్నీ ఇక్కడే కానిచ్చేస్తున్నాడు దేవుడు మనకి. రేపు వద్దున మరి బ్యాలెన్స్ ఉండకూడదు కదా. లోకస్తులతో మనం శిక్షావిధి గురి కాకుండానట్లు ఇక్కడనే ప్రభువు మనల్ని శిక్షించుచున్నాడు. ఎంత మంచి దేవుడు. మన అర్హులమే మరి, నిజమే మరి. మనం చేసిన తప్పులకి ఏం పొందాలి? శిక్ష అనుభవించాలి. న్యాయమే ఇది. కనుక ఆయన ఇక్కడే శిక్షిస్తున్నప్పుడు నువ్వు న్యాయవంతుడు అని ఒప్పుకొని దీనుడు తగ్గించుకోగలిగితే నువ్వు కృప పొందుతావు. తర్వాత ఈ శిక్షావిధికి నీ మనసు మార్చుకుని ప్రభువా నేను మరలా తప్పు చేయను. దావీదు శిక్షావిధి పొందిన తర్వాత ఏమన్నాడు? ప్రభువా నేను అటువంటి తప్పుని మరలా చేయనని బుద్ధి తెచ్చుకున్నట్టుగా మనము ప్రభువు శిక్షించినప్పుడు బుద్ధి తెచ్చుకున్నట్లయితే ఎంత ధన్యత అండి, ఎంత ధన్యత. రైట్, ఇప్పుడు ఎడగొద్దామంటే ఎడగొచ్చాం. ఇప్పుడు మనం మోసం గడిగొచ్చాం, అంతేనా? మోసం గడిగొచ్చాం. రైట్, నెక్స్ట్ ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇది పెన్ను. ఓకే 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 రైట్. వచ్చి మా ఆయన నిలదీశాడు. ఏంటిది? ఏంటి చేసిన పని ఏంటి? ఎవరినిచ్చి పెళ్లి చేస్తానన్నావు? ఎవరినిచ్చి పెళ్లి చేసావు? నేను చిన్న అమ్మాయి నుంచి పెళ్లి చేయమంటే నువ్వేం చేసావు? పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేసావు. ఏంటి తేడా? ఏంటి మోసం? ఏంటి దగా? ఏంటి అని అంటే అప్పుడు లాబాన్ అన్నాడు, మరే అందుకు లాబాన్ అప్పుడు లాబాన్ అన్నాడంట, ఎక్కడైనా ఎవరైనా పెద్ద అమ్మాయి ఉండగా చిన్న కూతురికి పెళ్లి చేస్తారా? చేయరు అని. నేను ఎలా చేస్తాను? మరి పెద్ద అమ్మాయి ఉండగా చిన్న అమ్మాయికి ఎలా పెళ్లి చేస్తాను? అందుకే పెద్ద అమ్మాయి నుంచి పెళ్లి చేశాను అన్నాడు. తెలివైనోడికి బోల్డని దారులు చెప్పుకుంటాడు. అందుకే లోకస్తులతో మనం వాదం ఆడలేం. మనం వెళ్ళి రే నువ్వు ఇలా చేసేవారు అలా చేశారు అన్నాం అనుకోండి, వాడు అలాగో ఇలాగో ఏదో చెప్పగలరండి. వాళ్ళు లోకస్తులు ఎలాగైనా చెప్పగలరు. మన వాదన వాళ్ళ ముందు నిలబడదు. అలా అన్నాడండి. అనేసరికి ఏమన్నాడు? ఇంకా 27 వచనం, ఈమె యొక్క వారము సంపూర్ణం చెయ్యము. నీవిక 7 సంవత్సరములు నాకు కొలువు చేసిన ఎడలా అందుకే ఆమెను కూడా నీకు ఇచ్చేదనని చెప్పగా యాకోబు అలాగు చేసి ఆమె వారము సంపూర్తయిన తర్వాత అతడు తన కుమార్తె అయిన రాహేలును అతనికి భారీగా ఇచ్చెను. ఇప్పుడు లాబాను ఏం చేశాడంటే, సరే చిన్న కూతురు అని ఇష్టపడుతున్నావు కదా, ఆ చిన్న అమ్మాయిని కూడా ఇచ్చేస్తాను, పెళ్లి చేసేసుకొని ఏం చేస్తావు? ఈ చిన్న అమ్మాయి కోసం ఇంకొక 7 సంవత్సరాలు కొలువు చేయి అన్నాడు. అబ్బా, జైల్లో పెట్టేశాడు. మళ్ళీ ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు. మొత్తం మీద ఫ్రీగా 2 అమ్మాయిలకి పెళ్ళిళ్ళు చేయించేసుకున్నాడు, పెళ్ళిళ్ళు చేసేసాడు. మళ్ళీ 7 + 7 14 సంవత్సరాలు ఫ్రీగా పని చేయించేసుకున్నాడు. సో అది మావయ్యలు అంటే అలా ఉండాలి. రైట్. అయితే ఏమైందంటే అసలు ఎందుకు లాబాను మరి ఇది నిజంగా ఇది ఇందులో కొద్దిగా ఉందండి, దుర్దేశం ఉంది. లాబానికి ఏముంది? దుర్దేశం ఉంది. ఎందుకు ఉందంటే లాబాను ఏమన్నాడు చూడండి. లాబాను మాట 30 అధ్యాయం 27వ వచనం.
అందుకు లాబాను అతనితో, ఆ, నీ కటాక్షము నా మీదనున్న ఎడల, జాగ్రత్తగా చూడండి, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల నా మాట వినుము, ఆ, నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని నిన్ను బట్టి యెహోవా నన్ను ఆశీర్వదించినని శకునము చూచి ఆ, తెలుసుకొంటినని చెప్పెను. అది సంగతి. యాకోబు గారు వెళ్ళాక ఆయన చిన్న గొర్రెల మంద కాస్త ఏమైంది, పెద్ద గొర్రెల మంద అయిపోయింది. ఈ ఆశీర్వాదం అంతటికి కారణం ఎవరు? యాకోబు. ఆ విషయం ఆయన శకునం ద్వారా తెలుసుకొని, ఈ కుర్రోడు 7 సంవత్సరాలు చేస్తేనే ఎలా ఉందంటే ఇంకొక 7 సంవత్సరాలు చేస్తే ఎలా ఉంటుంది, ఇంకా పెద్ద మంద అయిపోద్ది, ఈ కుర్రోడిని వెళ్ళనివ్వకూడదని వేసాడు ప్లాన్. మొత్తానికి ఎన్ని సంవత్సరాలు పెట్టాడు అక్కడ? 14 సంవత్సరాలు ఉండేలా చేశాడు. ఫస్ట్ మామూలుగానే ఉంచాడు 7 సంవత్సరాలు. కానీ ఈ 7 సంవత్సరాల్లో ఉన్న అభివృద్ధిని చూడగానే ఆయనకేం కలిగింది, ఇంకొక 7 సంవత్సరాలు ఉంచితే ఇంకా మంచి పంట వస్తుంది కదా అనుకున్నాడు అనమాట. కుర్రోడిని పంపకూడదు ఇంటికి, ఇక్కడే ఉంచేస్తే 7 + 7 14 సంవత్సరాలు, అబ్బా నా మంద ఎంత విస్తరించిపోద్దో అనుకుని వేసాడు ప్లాన్. సక్సెస్ అయిపోయింది. ఆశీర్వదించబడిన వాడు ఎక్కడో ఉంటే అక్కడ కూడా ఏముంటుంది, ఆశీర్వదించబడిన యాకోబు లాబాను ఇంటికి వెళ్ళాడు. లాబాను ఇల్లు కూడా ఏమైంది, ఆశీర్వదించబడ్డాడు. దేవుని పిల్లలు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, క్షేమం ఉంటుంది. రైట్, ఇంకో మాట చెప్తాం. ఇక చిన్న గొర్రెల మంద ఎంత విస్తరించిపోయిందంటే కారణం ఎవరో? యాకోబు కదా. ఇంత గొర్రెల మంద అవుతున్నా, కళ్ళ ముందే అవుతున్నా, ఒక్క గొర్రెనైనా తీసుకున్నాడా? అది యాకోబుకున్న నిజాయితీ, నమ్మకత్వం. తాను వచ్చేసరికి 100 గొర్రెలు ఉంటాయి, మా అంటూ 100 గొర్రెలు 200 గొర్రెలు ఉంటాయి. కానీ 7 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు కొన్ని వేల గొర్రెలు అయిపోయినాయి. కానీ ఒక్క గొర్రెనైనా తీసుకోలేదు యాకోబు. అదండి నమ్మకమైన వాడు. నమ్మకమైన పరిచారకుడు ఏమీ ఆశించలేదు. తను అన్నట్టుగానే తను ఆశించాడు, తన 2 భార్యలను పెళ్లి చేసుకున్నాడు, అంతే. అదే నాకు జీతం అనుకున్నాడు. ఇంతకు మించి నా యజమానులో ఉన్నది ఏది నేను తీసుకుంటే అది ఏమవుద్ది, దొంగతనం అవుద్ది అని చెప్పి ఏమీ తీసుకోలేదు. తన జీతం ఏంటి? లేయా. తన జీతం ఏంటి? రాహేలు. వాళ్ళ కోసం కొలువు చేస్తున్నాడు కనుక వాళ్ళని దక్కించుకోవడానికి చేశాడు. కానీ సంపాదించిన దానిలో ఏదియో తీసుకోవాలి. ఏమన్నా అభివృద్ధి చెందిందంటే కష్టపడకుండా ఉంటుందా? కష్టం లేకుండా అభివృద్ధి వస్తుందా? దేవుడు ఆశీర్వదించాడు అంటే కష్టం ఉండాలి. కింద రైతు విత్తనాలు వేయకుండా, సాగు చేయకుండా పండేస్తుందా? రైతు కష్టం ఉండాలి, దేవుని ఆశీర్వాదం ఉండాలి. ఈ 2 ఉంటేనే కదా ఫలం. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు యాకోబు 14 సంవత్సరాలు కష్టపడ్డాడు. మా మేనమా మామయ్య మా అందే కదా, పోతే ఏమైపోయింది, కుక్క ఎత్తుకెళ్ళిపోతే నాకేంటి అన్నట్టేం లేడు. సింహం వచ్చి వెళ్ళిపోతే నా ప్రాణాలను కాపాడుకోవాలి సింహం నుంచి అనుకోలేదు. పోతే పోయింది, ఇన్ని వేల గొర్రెలు ఓడిపోతే ఏమైందిలే అనుకోలేదు. దాన్ని నమ్మకత్వం అంటారండి. దాన్ని ఏమంటారు? నమ్మకత్వం. మీ ఉద్యోగంలో మీరు నమ్మకంగా చేస్తున్నారా? మీ భార్యగా, భర్తగా, మీ ఇంట్లో మీరు నమ్మకంగా ఉంటున్నారా? పిల్లలారా నేను అడుగుతున్నాను, మీ తల్లిదండ్రుల దగ్గర మీరు మనీ విషయంలో నమ్మకంగా ఉంటున్నారా? కొట్టుగాడికి వెళ్ళి 100 రూపాయలు ఇస్తే తిరిగి చిల్లర తీసుకొచ్చి నిజాయితీ ఇస్తున్నారా? నమ్మకంగా ఉన్నవాడి దగ్గరే బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఉంటాయి, దేవుని కృప ఉంటుంది. లేదా దారి మధ్యలో 10 రూపాయలు నొక్కేస్తున్నారా? దేవుని కృప పొందలేం. 10 రూపాయల కోసం ఆశపడితే దేవుని కృపను కోల్పోతాం. చిన్ని విషయాల్లో దేవుడు చూస్తాడు. మీరు ధనం విషయంలో, మీకు ఇవ్వబడిన బాధ్యత విషయంలో మీరు నమ్మకంగా ఉంటున్నారా? నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. మీరు ఉద్యోగస్తులైతే, పనికిన్నే వాళ్ళైతే మీ పని చేసే చోట మీరు నమ్మకంగా ఉంటున్నారా? ఉద్యోగానికి వెళ్ళే చోట మీరు నమ్మకంగా ఉంటున్నారా? లంచాలు ఏమైనా తీసుకుంటున్నారా? నిజాయితీగా ఏమైనా చేస్తున్నారా? లేకపోతే ఒత్త పార గుణపాలు తెచ్చేస్తున్నారా? విన్నా అంటున్నాను. చూస్తాడు ఇవన్నీ కూడా. నమ్మకత్వంగా ఉన్నామా లేదని చూస్తాడు. నమ్మకత్వము, కష్టము ఉన్న చోట ఏముంటుంది? దేవుని ఆశీర్వాదం అనేది. లాబానుకు ఆశీర్వాదం నిండుగా వచ్చేసిందంటే కారణం ఎవరు? దేవుని బిడ్డ యాకోబు. కష్టపడ్డాడు, నిజాయితీగా ఉన్నాడు, నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడు, ఫలం వచ్చింది. అది ఊరకనేమీ రాలేదు. రైట్, అయిపోయింది. ఈ 14 సంవత్సరాల్లో
మొత్తం ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు ఆయన? 14. ఈ 14 సంవత్సరాల్లో ఎంతమందికి భార్యలు? ఎంతమంది భార్యలు? 2 భార్యలు కదా, రైట్. ఈయనకి పిల్లలు పుట్టారు. అది చెప్పి ముగించేస్తాను. ఈ 14 సంవత్సరాల్లో ఆయనకి భార్యలు వాళ్ళ పిల్లలు అవి నేను ఒకసారి రాస్తాను, అది క్లోజ్ చేసుకున్నాను. ఫస్ట్ భార్య పేరేంటండి? లేయా. రైట్. 14 సంవత్సరాలలో యాకోబు కుటుంబం. ఫస్ట్ ఎవరంటే లేయా. లేయాకి ఫస్ట్ నెంబర్ వేస్తున్నాను, రూబేను పుట్టాడు. రూబేను. ఎంత అవసరం అండి అంటే వీళ్ళ పేర్లు ముఖ్యం మనకి, వీళ్ళ పేర్లు ముఖ్యం, అందుకోసం చెప్తున్నాను. రూబేను ఫస్ట్ కొడుకు అనమాట. తర్వాత షిమ్యోను, మూడో ఆయన లేవి, నాలుగో ఆయన యోధ. రైట్. నెక్స్ట్ ఈయనకి నెక్స్ట్ ఆవిడ ఎవరండి? రాహేల్. రాహేల్కి పిల్లలు పుట్ల. రాహేల్కి పిల్లలు పుట్ల. అప్పుడు రాహేల్ ఏం చేసిందంటే అలా ఆయనకు ఇంకో పెళ్లి చేసింది. ఏం చేసింది? పెళ్లి చేసింది. అంటే ఎలాగనమాట మీకు అర్థం అవ్వాలంటే, షారా ఎవరికి ఇచ్చేసింది? పిల్లలు పుట్టట్లేదని ఆగరికి ఇచ్చి చేసినట్టు రాహేలు తన దాసి అని బిలహాకి ఇచ్చి పెళ్లి చేసింది. బిలహా. ఈ బిలహాకి 5వోడు పుట్టాడు. ఈ 5వోడి పేరు దాను. దాను. మళ్ళీ ఇంకొకడు పుట్టాడు, ఆడి పేరు నప్తలి. అప్పుడు ఏం చేసిందంటే, నువ్వే చేస్తావా మా ఆయనకి పెళ్ళి అని, నేనో చేస్తాను అని చెప్పి ఏం చేసింది, ఇంకొక ఆయన్ని ఇచ్చి ఆమెకి పెళ్లి చేసింది. లేయా అంటే యాకోబుతో ఆడుకున్నారు వీళ్ళు, జల్పానిచ్చి పెళ్లి చేసింది. ఇస్తే ఈమెకి ద్వారా మళ్ళీ 7వోడు పుట్టాడు. ఈయన పేరేంటి? గాదు. 8వోడు పుట్టాడు. వీడి పేరేంటంటే ఆషేర్. రైట్. తర్వాత మూసుకుపోయిన లేయా గర్భాన్ని దేవుడు మళ్ళీ తెరిచాడు. కానుపు అయిపోయింది ఇంక అమ్మాయికి. రూబేను, షిమ్యోను, లేవి, యోధా పుట్టాక కానుపు ఆగిపోయింది, ఇంకా పిల్లలు పుట్టరు. కానీ మరలా దేవుడు గర్భం తెరిచాడు. తెరిచేసరికి 9వోడు పుట్టాడు. 9వోడి పేరేంటంటే ఇషాకార్. ఇషాకార్. తర్వాత మళ్ళీ 10వోడు పుట్టాడు. ఈయన పేరేంటంటే జబులూను. ఈ చిన్నోడి పేరు జబులూను. తర్వాత ఒక కూతురు పుట్టింది. ఈ అమ్మాయి పేరేంటంటే దీనా. రైట్. అప్పుడు ఈ 11 మంది పుట్టేశాక అప్పుడు రాహేలు యొక్క గర్భాన్ని దేవుడు తెరిచాడు. తెరిస్తే అప్పుడు రాహేలుకి ఒక బాబు పుట్టాడు. ఆయన 11వోడు. ఎవరండి? యోసేపు. అది యోసేపు. ఇలా 11 మంది పుట్టారు ఇప్పుడు 14 సంవత్సరాల్లో. మరి మీరు అడగొచ్చు, 11 కాడే ఆపేసారంటే ఇంకొక ఆయన ఉంటాడు కదా 12 ఆయనని. ఆయన ఇప్పుడు పుట్ల. యోసేపు ద్వారా పుట్టిన ఆయన ఎవరో, తర్వాత పుట్టిన ఆయన 12 అయినా బెన్యామీను. ఆయన ఇప్పుడు పుట్ల, అందుకే ఇప్పుడు చెప్పలేదు. ఈ 14 సంవత్సరాలు చెప్పండి, ఈయనకి ముచ్చటగా 4 పెళ్ళిళ్ళు, 11 మంది కొడుకులు, ఒక కూతురు. ఎంత పెద్ద సంతానం అయిపోయింది. అవడానికి అయిపోయింది, కానీ పుట్టడానికి ఉండడానికి 4 స్త్రీ భార్యలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఆస్తి చూస్తే ఎంత ఉంది?
ఒక్క గొర్రె కూడా లేదు. అప్పుడు మీరు చూడండి, పిల్లలు అయిపోయా పెద్ద స్థాయికి వచ్చాక మీరు ఎలాగ కుర్చీలో వెనకబడిపోయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు. సో ఇల్లు లేదు, ఇప్పుడు ఎలా ఏంటని మీరు ఎలా డీలా పడిపోతారో అలాగ కుర్చీకి వెనకాల ఇలా పడిపోయి యాకోబు చూతేనేమో నలుగురు భార్యలు, 11 కొడుకులు, ఒక కూతురు, ఇప్పుడు నా పరిస్థితి ఏంట్రా బాబు అన్నట్టు పడిపోయాడు. అది ఎలా పడిపోయాడు. అప్పుడు ఏం చేశాడు, అదే నెక్స్ట్ కంటిన్యూషన్ అనమాట.